హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సమాజంలో స్త్రీలకి భద్రత ఉందా? ఎన్నో చట్టాలు, ఎన్నో న్యాయాలు, ఎన్నో రకాలైనటువంటి అంశాలు కల్పిస్తున్నా, అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మంచి వైపు నడిపిస్తున్నాయా, చెడు వైపు నడిపిస్తున్నాయా? ఇలాంటి ప్రత్యేకమైన అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వాటి గురించి కూలంకషంగా చర్చించడానికి స్లేట్ అధినేత, సోషలిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. వాసిరెడ్డి అమర్నాథ్ గారు మనకి బాగా సుపరిచితులే. ఎన్నో విషయాల పట్ల ఆయన చాలా అవగాహనతో ఉంటారు. ఎన్నో విషయాల గురించి విశ్లేషణ, వివరణ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సమాజ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు సమాజంలో స్త్రీ పరిస్థితి, ఇప్పుడు వచ్చిన చట్టాలు కావచ్చు, రకరకాల మార్పులు జరిగినాయి కదా సార్. సరే, ఉమెన్స్ డే స్పెషల్ ఉమెన్స్ డే చేసుకునేదాకా వచ్చాం మనం. మరి ఆ మార్పులు స్త్రీకి ఉపయోగపడుతున్నాయి అంటారా సార్? స్థూలంగా అవునండి. ఈ మార్పులు ముఖ్యంగా మనకి స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మన దేశంలో స్త్రీల పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చిన మాట వాస్తవం. కానీ ఆశించిన స్థాయిలో ఈ మార్పు లేదనేది కూడా వాస్తవం. కారణం, చట్టాలతోనే సమాజం మారదు. నిర్భయ చట్టాన్ని చేసింది కేంద్ర ప్రభుత్వం. అవును. నిర్భయ చట్టం చేసిన తరువాత ఎంతమంది స్త్రీలు అత్యాచారాలకి గురయ్యారు అందరికీ అర్థమైంది. కాబట్టి చట్టాలు చేయడం ఒక వంతు అయితే, సమాజంలో ఇతరత్ర పరిస్థితులు, ముఖ్యంగా ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం, అందుకు అనుగుణంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు మారేలా కృషి చేయడం మరో వంతండి. అది ఆశించిన స్థాయిలో జరగడం లేదనేది కూడా వాస్తవం. ముఖ్యంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెల్లువ నేపథ్యంలో, ముఖ్యంగా ఇంటర్నెట్, అధునాతన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ఆధునిక మోడర్న్ టెక్నాలజికల్ చేంజెస్ కూడా స్త్రీ వివక్షతకు, స్త్రీలపైన అత్యాచారాలకి కారణం కావడం గమనార్హం, బాధాకరం. అంటే ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ అనేది వీళ్ళ మీద జరిగే రకరకాలైనటువంటి పరిస్థితులని ఇంకా ఎక్కువ చేస్తుందన్నట్లుగానే సమాజం కనిపెడుతుంది. అవునండి. అసలు వాటిలో మార్పు రావాలంటే, ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం సార్, 6 ఏళ్ల పాప మీద జరిగింది అత్యాచారం. అతను చనిపోయాడా, వీళ్ళు శిక్షించారా పక్కకు పెడితే, ఆ శిక్షలు ప్రజల్లో భయాన్ని కల్పిస్తున్నాయి అంటారా? భయం అనేది సాధారణ ప్రజల్లో కనిపిస్తుందండి. ఆ స్థాయి అఘాయిత్యాలు చేసేవారికి ఆ మటుకు ఇంగిత జ్ఞానం ఉంటే, 18 నెలల పసికందు పైన, దున్నపోతు పైన, కుక్కపిల్ల పైన కూడా అత్యాచారాలు జరిగాయి ఈ 3 నెలల్లో. అవును. ఏమాత్రం ఆలోచన, విచక్షణ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా చేయరు. పూర్తి స్థాయి ఫ్రస్ట్రేషను, మానసికోన్మాదం, దానికి తోడు మద్యం, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మత్తులో ఇది జరుగుతుంది. కాబట్టి వారికి భయం, సామాజిక స్పృహ లాంటి పరిస్థితులు, లాంటి విధి అవగాహనకు వస్తుందని ఆశించడం మనకి అత్యాశ అవుతుందండి. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ పాండమిక్ కాలంలో ఎక్కువ కాలం ఇంట్లో ఉండిపోవడంతో యువత బాగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయింది. ఇంటర్నెట్ అనేది ఒక చీకటి ప్రపంచం అంటాను నేను. అందులో మంచి ఉంది. ఒక బ్లేడుని మనం దేనికోసం వాడుకుంటాం? ఒక పురుషుడు షేవింగ్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. అలా కాకుండా ఉన్మాది ఒకడు అవతల వాళ్ళ పీక తెగ్గొయ్యడానికి, అవతల వాళ్ళపై దాడి చేయడానికి వాడచ్చు. అలా ఇంటర్నెట్ వల్ల ఎంతో మంచి జరుగుతోంది, కాదనట్లేదు. కానీ జరిగే మంచి ఇంత అయితే, దాన్ని మనం ఉపయోగించుకునే తీరు రాంగ్ మెథడ్స్లో నష్టం అంతకి 100 రెట్లు 1000 రెట్లు జరుగుతోంది. ఇంటర్నెట్ పైన విశృంఖలంగా లభ్యమవుతున్న పోర్న్ ఫిలిమ్సు, ఎక్స్-రేటెడ్ ఫిలిమ్సు, ఇతరత్ర వీడియో గేమ్సు, ఇలాంటివన్నీ కూడా యువత మనసుని బాగా చెడగొడుతున్నాయి. ఇవాళ యువత టీనేజ్ నుంచి మొదలెట్టి దీనికి అడిక్ట్ అయిపోయింది. విచక్షణ జ్ఞానాన్ని మరిచి ప్రవర్తించే
తీరు మనకి ఈ సమాజంలో కనిపిస్తోంది. అయితే అదే ఇంటర్నెట్తో మనం ఎన్నో తెలుసుకోలేని విషయాలు తెలుసుకుంటున్నాం, జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు ప్రతి విషయంలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కదా పాతకాలం నుంచి కూడా. కానీ ఇప్పుడున్న యువత కానీ ఇప్పుడున్న సమాజం కానీ చెడునే ఎక్కువ తీసుకుంటుంది కదా. మరి అలా తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక రాయిని, ఒక బరువుని 3 అంతస్తుల మేడపైకి తీసుకెళ్ళడం కష్టం, అక్కడి నుంచి కింద పడేయడం సులభం. దేన్నైనా నిర్మించడం కష్టం, కూలదోయడం సులభం. తేలిక. అలాగే వ్యక్తిని బాగు చేయడం, మంచి మార్గంలో నడిపించడం కష్టం, పాడు చేయడం చాలా సులభం. ఇవాళ తల్లిదండ్రుల్లో అవగాహన లోపించడం, పేరెంటింగ్ విషయంలో గతంతో పోలిస్తే తల్లిదండ్రులందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళ అధిక శాతం తల్లిదండ్రులు. ఒక 50 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను తీసుకుంటే ఆ రోజు తల్లిదండ్రులు పెద్దగా చదువుకొని వారు, కానీ సమాజం పట్ల, సామాజిక విషయాల పట్ల వాళ్ళకి అవగాహన ఉంది. కానీ ఇప్పుడు చదువుకున్న వారు కానీ ఈ మారిన సామాజిక పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న విషయంపై వాళ్ళకున్న పరిజ్ఞానం తక్కువ. సో తల్లిదండ్రుల పెంపకంలో లోపం, విద్యా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వల్ల ఒకప్పుడు ఉన్న గురువుల్లో ఉన్న విలువలు ఇవాళ చాలా అరుదుగా మాత్రం కనిపిస్తున్నాయి. పోనీ అదైనా, అలాంటి విద్య అయినా రెగ్యులర్గా ఉందా అంటే 2 ఏళ్ల నుంచి పిల్లలు పాఠశాలకి, కళాశాలలకి దూరం అయ్యారు. పాఠశాలకి, కళాశాలకి వెళితే గురువుల నుంచి నేర్చుకునేది ఎంతైనా తమ తోటి పిల్లల నుంచి వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం వల్ల కొన్ని మంచి విషయాలు, సమాజంలో ఎలా మెలగాలి ఇలాంటి విషయాలు నేర్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళని ఇంట్లో ఈ యొక్క లాక్డౌన్ పేరుతో పాఠశాలని, కళాశాలల్ని మూసేసి తెరవకుండా, అన్నీ తెరిచినా అవి మాత్రం తెరవకుండా మొన్నటిదాకా కొనసాగించారు. ఇంట్లో వాళ్ళని బందీ చేశారు. ఈ కాలంలో ఒంటరితనం వల్ల పిల్లలు ఈ చీకటి ప్రపంచంలో తెలియని వారితో, తెలియని విషయాలతో స్నేహం చేశారు. అది వాళ్ళని బాగా చెడగొడుతోందండి. పిల్లలు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. టీనేజ్ పిల్లలు ఈజీగా చెడిపోవడానికి, ఉద్రేకం, భావోద్వేగాలకి గురి కావడానికి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ టీనేజర్స్లో, ఇప్పుడు మీరన్నట్టు టీనేజర్స్లో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడకూడని విషయాలు వాళ్ళ చేతి దాకా వచ్చి చూసినప్పుడు దాని మీద వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం సార్, 7th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా ఢిల్లీలో, బాంబేలో లాంటి కొన్ని సంఘటనలు మనం చూసాం. బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని చంపడం, కోసేయడం లాంటివి. అంత చిన్న ఏజ్లో, అంటే ఏమీ తెలియని ఆ పసి మనసులు అంత క్రూరంగా ఆలోచించడానికి ఏంటి కారణం? పిల్లలు ఆడే వీడియో గేమ్స్ అండి. వినోదం పేరుతో వాళ్ళు వీడియో గేమ్స్లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని గతంలోనైతే చందమామ రావే, జాబిలి రావే అని పాటలు పాడడం, గోరుముద్దలు తినిపించడం, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో మనుషులు ఉండేవారు. తల్లి, తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న, బాబాయి, నాన్న, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. పిల్లల్ని పెంచి పెద్ద చేసే సమయం వాళ్ళకి దక్కేది. ఇప్పుడేమో కేవలం భార్యాభర్తలు, చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు. ఇంటికి వచ్చాక సమయం ఉండదు. కాబట్టి పిల్లల్ని ఎలా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలో, వాళ్ళని ఎలా వాళ్ళతో వ్యవహరించాలో తెలియకుండా వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. పిల్లలు చిన్న వయసులో 6 నెలలు, సంవత్సరానికి చుట్టూరా రంగురంగులతో ఏది కనిపిస్తే కదులుతూ, శబ్దం చేస్తూ, మాట్లాడుతూ ఏది ఉంటే వాటి వైపు ఆకర్షితులు అవుతారు. అది ప్రకృతి వాళ్ళకు పెట్టిన భిక్ష, అది ఒక వరం, అది ఒక అవకాశం వాళ్ళకి. బయటికి తీసుకెళ్ళి చందమామని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, చెట్లని, కాకిని, పక్షుల్ని చూపించాలి. అలా కాకుండా 4 గోడల మధ్య పెడితే ఈ 4 గోడల మధ్య శబ్దం వచ్చేది, రంగురంగులతో కనిపించేది, కదిలినట్టు ఉండేది టీవీ వైపు ముందుగా ఆకర్షితులు అవుతారు. మా అమ్మాయో, మా అబ్బాయి చూడు 6 నెలల వయసులోనే టీవీని ఎంత స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు టెక్నికల్గా బాగా సేవి, అంటే బాగా డెవలప్ అయిపోయారు. వాళ్ళే ఆన్ చేస్తారు, వాళ్ళే ఆఫ్ చేస్తారు, వాళ్ళకి ఛానల్స్ మాత్రం వచ్చి చెప్తున్నారు కదా గొప్పగా, గర్వంగా.
వీళ్ళది మోడర్న్ జనరేషను మనకంటే చాలా ముందంజలో ఉన్నారు అని తెలివిగల వాళ్ళు. ఒక ఫాల్స్ అజంప్షన్ ఇది, అవగాహన లోపం. పిల్లలు అక్కడ టీవీ మోడర్న్ టెక్నాలజీ, టీవీ ఇంకా మోడర్న్ టెక్నాలజీ ఎక్కడండి, 60 ఏళ్ల క్రితం టెక్నాలజీ. కాబట్టి ఒక అవగాహన లేమి. ఆ తర్వాత చిన్నది సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. సెల్ ఫోన్లో మెల్లగా వాళ్ళు ఇట్లా చేస్తూ అందులో వీడియో గేమ్స్ అంటే వినోదం పేరుతో, కానీ వీడియో గేమ్స్ ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయండి. కొన్నేమో సింగిల్ ప్లేయర్, కొన్నేమో ఇంటరాక్టివ్, అవతల ఎవరో ఆడుతుంటారు, వాళ్ళతో పోటీ పడుతూ ఆడడం. ఇవి ఆడితే వాళ్ళకి డోపమైన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుందండి. ఇది ఎలా ఉంటుందంటే తాగడానికి అలవాటు పడిన, మద్యపానానికి అలవాటు పడిన ఒక వ్యక్తి తొలి రోజుల్లో కొద్దిపాటి మద్యంతో ఆ కిక్ అంటారు కదా, ఆ ఆనందాన్ని పొందుతాడు. కొన్ని రోజులు గడిచాక, 6 నెలలు సంవత్సరం గడిచాక ఆ మోతాదు పెంచకపోతే ఆ ఆనందం రాదు. అందుకే ఈ తాగుబోతు అంటాం కదా, అంటే ఏంటి, రెయ్యి పగలు తాగేవాళ్ళు, అపరిమితంగా తాగేవాళ్ళు. అలా తాగితే కానీ వాళ్ళకి ఆ యొక్క ఎంజాయ్మెంట్ కిక్కు రాదనమాట. సరిగ్గా ఇదే జరుగుతోంది పిల్లల్లో. ఈ వీడియో గేమ్ ఆడినప్పుడు ఈ వీడియో గేమ్స్ని చాలా ప్లాన్ చేసి తయారు చేస్తున్నారండి. గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఒక $100 బిలియన్ ఇండస్ట్రీ ప్రపంచంలో. పిల్లల సైకాలజీని స్టడీ చేసి, మామూలుగా మనందరూ కూడా కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, కొత్త విషయాల్ని పరిశోధించడం, ఎక్స్ప్లోరేషన్ అంటారు. కొత్త విషయాన్ని దాన్ని తెలుసుకోవడం, ఏదో సాధిస్తే నలుగురు మనల్ని అభినందిస్తే సంతోషపడడం, ఇవన్నీ మనిషికి అనాది నుంచి వస్తున్న ఒక లక్షణాలు. ఇది పాజిటివ్ లక్షణాలు. కొలంబస్, వాస్కోడిగామా లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడెక్కడికో వచ్చి ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలు కనిపెట్టారంటే, టెన్జింగ్ నార్కే లాంటి వాళ్ళు, బచేంద్రిపాల్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారంటే ఈ యొక్క మనిషిలో ఉన్న ఈ యొక్క ఇన్క్విజిటివ్నెస్, ఈ యొక్క అడ్వెంచరస్ నేచర్ అండి. ఈ అడ్వెంచరస్ నేచర్, సాహసం చేయరా డెంబక అన్నారు పాత సినిమాలో, పాతాళ భైరవిలో. ఇలా ఇది వర్చువల్ సాహసం, అదేమో రియల్ సాహసం. ఈ గేమ్స్ ఇలాంటి మనిషిలో ఉన్న ఈ జిజ్ఞాస, ఈ యొక్క కుతూహలంపై ఆధారపడి తయారు చేసిన గేమ్స్. అది ఆడడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గెలిస్తే వెంటనే అక్కడ పాయింట్స్ రావడం, అప్రిషియేషన్స్ రావడం జరుగుతుంది. దాంతో డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ వస్తుంది. దానివల్ల నేను సాధించాను అన్న ఒక హై స్పిరిట్ వస్తుంది. మళ్ళీ రావాలి, ఈరోజు నెక్స్ట్ డే కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ డే కాస్త ఎక్కువ ఆడాలి, అలా 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 అలా. అందుకే అడిక్షన్ అంటారు. ప్రారంభంలో ఒక అరగంట గంట ఏదో కాలక్షేపం కోసం ఆడడం మొదలెట్టిన వాళ్ళు 6 నెలలు సంవత్సరం గడిస్తే ఇంకా అది లేకపోతే బతకలేని స్థితికి వచ్చేస్తారు. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి దాటాక కూడా 2 గంటలు 3 గంటలు మరుసటి రోజు ఆన్లైన్ క్లాసులో లేదా భౌతిక తరగతిలో స్కూల్లో కాలేజీ ఉన్న నిద్ర సరిగ్గా పోకుండా కళ్ళు మూసుకుపోతున్నా, మనం ఎంత స్ట్రైన్ ఫీల్ అవుతున్నా కూడా ఆడాలి అని. అవునండి, అలా ఆడి దాన్ని అడిక్షన్ స్టేజ్ అంటారు. దానివల్ల రకరకాల సమస్య, అలా ఆడితేనే వాళ్ళకి డోపమైన్ వస్తుందండి. సో ఈ డోపమైన్ అడిక్షన్ అంటారు దాన్ని. వ్యసనం అయిపోయింది. డోపమైన్ వ్యసనం, ప్రతిరోజు దాన్ని అనుభవించాలి. దానివల్ల రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. అందుకే వాళ్ళ మానసిక పరిపక్వత లేకపోగా వాళ్ళ మానసిక స్థితి మారిపోతుంది. శారీరకంగా రకరకాల ఇబ్బందులు, నిద్ర లేకపోవడం, సరిగా తినకపోవడం మొదలుకొని ఒక ఎగ్జైట్మెంట్, ఒక కోపం ఉంటుంది. అక్కడ ఆడేటప్పుడు గెలవాలన్న ఒక ఉద్రేకం ఉంటుంది, ఆట అయిపోతుంది. కానీ ఆ ఉద్రేకం, ఆ తొట్టుబాటు, ఆ ఆతృత, ఇవన్నీ కూడా ఆట అయిపోయాక కూడా కనిపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు అంటే చిరాకు పడడం, ఎవరితో కలిసి కూర్చుని మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, ఒంటరితనాన్ని ఆశించడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇది తల్లిదండ్రుల పెంపకాలోపం వల్లే ఏర్పడిందంటారా? ఒకవేళ అసలు అలా ఏర్పడితే మనం ఆ పిల్లల్ని బయటికి తీసుకురావడం ఎలా కనిపెట్టగలుగుతారు తల్లిదండ్రులు? తల్లిదండ్రుల పెంపకం లోపమే అని మాత్రం నేను చెప్పనండి, తల్లిదండ్రులది కూడా లోపం అని చెప్తాను. అది కూడా ఒక కారణం. విద్యా వ్యవస్థ అసలు చూడండి, 21వ శతాబ్దం ముందు, అంటే ఒక 22 సంవత్సరాలకు ముందు వ్యసనం అంటే పెద్దలకి మాత్రం ఉండేదండి. అవును, మద్యపానం, జూదం, ధూమపానం, అడల్టరీ, ఇలా
వ్యసనం అంటే పెద్దలే, కానీ ఇవాళ వ్యసనం అంటే పిల్లలు కూడా అన్న స్థితి వచ్చేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్కి, ఈ వైలెంట్ వీడియో గేమ్స్కి, హింసాత్మక వీడియో గేములకి, పోర్న్ ఫిలిమ్స్కి, ఇంకా ఇతరత్ర వాటికి. ఆ మాటకు వస్తే 2 ఏళ్ల పిల్లవాడు మొన్న వార్తల్లో వచ్చింది, మద్యం బాటలతో కనిపించాడు, టీచర్ల పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చాడని. రెండో తరగతి పిల్లవాడు. 6-7 తరగతుల పిల్లలు హుక్క, గంజాయి తీసుకోవడం, మద్యాన్ని సేవించడం తరచూ మనం ఇలాంటి విషయాలు వార్తల్లో చూస్తున్నాం. ఎక్కువగా ఎక్కడో రేర్గా కాదు, రెగ్యులర్గా వింటున్నాండి. అలాంటప్పుడు కనీసం ఈ సెల్ ఫోన్ అడిక్షను, జంక్ ఫుడ్ అడిక్షన్ పైన ఎలా వ్యవహరించాలో ఏ పాఠ్య పుస్తకంలోనైనా చెప్పారా? పిల్లలు పోర్న్ ఫిలిమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. పోర్న్ ఫిలిమ్స్ని చూడడం అలవాటు చేసుకుంటే రేపు ఒక్క మాటలో చెప్పాలంటే సంసార జీవితానికి వాళ్ళు పనికిరారు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కాస్త పెటాకులైపోతాయి అనేది శాస్త్రం చెప్పిన విషయం. ఈ విషయం ఎవరు చెప్పాలి వాళ్ళకి? ఏ వేదికగా ఏదైనా పాఠశాల తాను స్వయంగా పూనుకుని యాజమాన్యం, టీచర్లు చెబితే తప్పించి కరికులంలో భాగంగా చెప్పే అవకాశమే లేదు. కానీ అలాంటి మార్పులు, ఒకవేళ సమాజంలో అలాంటి మార్పులు వస్తే మంచి జరుగుతుందంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు మన సిలబస్లో ఒక పార్ట్గా చేసి చెప్పాల్సిన అవసరం నేటి సమాజంలో ఉందంటారా? ఉందండి. ఇప్పుడు కూడా అవసరం లేకపోతే ఇంకెప్పుడు అంటాను నేను. మంచి చెడు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, పురాతన కాలం నుంచి ఉన్నదే ఉంది. రామాయణం, మహాభారతం, పురాణాల్లో, ఇతిహాసాల్లో మనకి చెడు ఉంది. చెడుని చెడుగా చూపించి మంచిని మంచిగా చూపిస్తూ ప్రజల్ని మోటివేట్ చేశారు. అదే రామాయణ మహాభారతాలు. సార్ ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. రామాయణంలో రావణాసురుడు చెడ్డవాడు, రాముడు మంచివాడు. మనం చెప్పిన కథ అదే చెప్తున్నాం పిల్లలకి. కానీ నేటి పరిస్థితుల్లో అలా లేదే. పిల్లలకి సినిమా చూపిస్తున్నప్పుడు కథ చెప్పే తీరు కూడా ఇప్పుడు అదే రామాయణాన్నో మహాభారతాన్నో ఇప్పుడు తీస్తే కీచకుడి వైపు నుంచి, రావణాసురుడి వైపు నుంచి తీసే ప్రమాదం కనిపిస్తుంది. అదే వాళ్ళని గ్లోరిఫై చేస్తూ. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు సినిమా ప్రభావం ఉంది పిల్లల మీద. సినిమాల్లో విలన్లు అంటే చెడు చేసేవాడు కూడా హీరో అని చూపించినప్పుడు అది తప్పు అని వీళ్ళు ఎలా అనుకోగలుగుతారు? అదే కరెక్ట్ అనే భావనలో ఉంటున్నారండి. అందుకే మార్పు ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. సంస్థాగతమైన మార్పుగా ఉండాలి. అందుకు ముందు వేదిక, పాఠ్యపుస్తకాలు, పాఠశాలలు, కళాశాలలు కావాలి. పాఠ్యపుస్తకాల్లో ఈ ప్రణాళిక లేనప్పుడు ఈ పోర్న్ ఫిలిమ్స్ గురించి ఆయా వయసుని బట్టి 1వ క్లాస్ పిల్లలకి పోర్న్ ఫిలిమ్స్కి చెప్పండి, 1వ క్లాస్ పిల్లలకి జంక్ ఫుడ్ గురించి చెప్పాలి. సెల్ ఫోన్ ఆట వస్తువు కాదు, సెల్ ఫోన్ ముట్టుకుంటే రేడియేషన్ వల్ల చేతులు, మెదడు దెబ్బతింటుంది, సెల్ ఫోన్పై అదే పనిగా సినిమాలు కానీ వీడియోలు చూస్తే కళ్ళు దెబ్బతింటాయని చెప్పాలి. 3rd క్లాస్కో 4th క్లాస్కో ఈ విషయం 6వ తరగతి నుంచి మొదలెట్టి ఇలాంటిది ఉంది, ఇలాంటి ప్రపంచం ఉంది, మీరు సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళతో చాట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అని వాళ్ళని పాఠ్యపుస్తక ప్రణాళికతో అప్రమత్తం చేస్తే అన్ని స్కూళ్ళలో దీనిపైన ఒక సైద్ధాంతిక పోరాటం మొదలవుతుంది. అది యూనివర్సిటీ స్టేజ్ దాకా వెళ్ళాలి. అలాంటి పాఠాలు లేకపోవడం, దానికి సంబంధించి ఎలా వ్యవహరించాలో ఇవాళ టీచర్లు నిర్ఘాంతపోతున్నారండి. పిల్లలు తాగి పాఠశాలకు వస్తే ప్రభుత్వ పాఠశాలలో 2వ క్లాస్ పిల్లవాడు తాగి పాఠశాలకు వచ్చి టీచర్ని బూతులు తిట్టి, అది సామెతం తెలుగులో, ఎవరినో కొట్టి ఎక్కడ మొగసాలకి. అవును. అలా అదే పిల్లవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి టీచర్ల పైన కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలో తెలియక టీచర్లు సతమతం అయిపోతున్నారు. ఎందుకు ఇలా ప్రపంచం మారిపోయిందో, తాము ఏం చేయాలో అర్థం కాకుండా బెంగళూరు లాంటి నగరంలో కొన్ని వందల మంది మహిళా టీచర్లు ఉద్యోగాలకి రాజీనామా చేసి వెళ్ళిపోయారండి ప్రైవేట్ రంగంలో. కారణం తెలుసా? ఈ ఆన్లైన్ క్లాసుల సందర్భంగా పిల్లలు ఎవరో తెలియదు, తమ పాఠశాల పిల్లల, బయట వాళ్ళు ఈ పాస్వర్డ్లు దీంట్లో ఎవరైనా అక్కడ రావచ్చు, ఎవరో వస్తున్నారు ఆన్లైన్ క్లాసుల్లో, టీచర్ల పైన, పాఠం చెప్పే టీచర్ పైన నానా బూతులు అక్కడ పోస్ట్ చేస్తున్నారు, ఒక్కోసారి మాట్లాడుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నారు. అరే, మనం పాఠం చెప్పి మన కళ్ళకెదురుగా పెరిగిన అబ్బాయి ఇలా మనల్ని కామెంట్ చేస్తాడేంటి, ఇంత హీనంగా మనల్ని పిల్లలకి ఎదురుగా మాట్లాడుతున్నాడేంటి అని దాన్ని తట్టుకోలేక. ఇంతేకాదండి, పిల్లలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ అనండి, ఇంకా ఇతరత్ర ఇన్స్టాగ్రామ్ లాంటి అకౌంట్లలో సీక్రెట్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క అంశం పైన ఆ టీచర్ అందం, ఈ మేల్ టీచర్ యొక్క అతన్ని తిట్టడం,
ఇలా దానిపైన పోస్టింగ్లు పెట్టుకోవడం, ఈ అమ్మాయి వాళ్ళతో లింక్ ఉంది, ఇలా 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 చర్చించుకోవడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందులో ఆ పాఠశాల లేదా పక్క పాఠశాలలకు సంబంధించిన అనేక మంది సభ్యులు ఉంటారు. ఇలా జరుగుతుంది, 50-100 మంది పిల్లలు. సో ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేకుండా మహిళా టీచర్లు, ఇందాక మీరు అడిగారు టీచర్ల పరిస్థితి మారింది, మహిళల పరిస్థితి మారిందా అని. టీచర్లుగా ఉన్నవాళ్ళే పిల్లలే, విద్యార్థులే తమ పాలిట కిచుకులుగా మారే అందరూ కాదండి, పరిణామం జరుగుతోంది. ఆ ట్రెండ్ మొదలైంది, దానికి అడ్డుకట్ట వేయకపోతే ఇది మరింత విశృంఖలంగా తయారైపోతుందని మాత్రమే నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్గా చెప్పండి, విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. అసలు పాఠ్యాంశాలు పిల్లలకి భవిష్యత్తు కాలంలో ఉపయోగపడే పాఠ్యాంశాలు పుస్తకాల్లో ఉన్నాయంటారా? లేవండి. ఎప్పుడో 1970s, 60s రాసిన పాఠ్యాంశాలే తప్పించి మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, నర్సరీతో మొదలెడతారా, ఎల్కేజీతో మొదలెడతారా? సరే, అది ఆ నర్సరీ ఎల్కేజీ పుస్తకాలు ప్రభుత్వాలు నిర్దేశించినవని ఎవరైనా చెప్పొచ్చు. ప్రభుత్వాలైనా ప్రైవేట్ సంస్థలైనా పాఠ్యపుస్తకాలే కదా. జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ అహాహా అంటే ఏం నేర్పుతున్నామండి మనం? అబద్ధం చెప్పడం ఒక క్రీడగా 3 ఏళ్ల పిల్లలకి మనం నేర్పుతున్నాం. పిల్లిని బావిలో ఎవడేసాడు అని, లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ అని, 1 ఫార్ మై మాస్టర్ 1 ఫార్, ఈ మాస్టర్ ఎవరు? పిల్లిని బావిలో వేయడం ఏం క్రీడ? ఇది ఎప్పుడో ఏదో సందర్భంలో ఎక్కడో మిడివల్ యూరోప్లో ఉన్న రైమ్స్, దానికి కాలం చెల్లింది. అలాంటి పరిస్థితులు ఇక్కడ లేదు, అందులో పాజిటివ్ మెసేజ్ ఏమీ లేదు. అవన్నీ పిల్లలకి చెప్తున్నాం. అంటే నర్సరీ రైమ్స్ అన్నీ నెగిటివ్ మెసేజ్లో ఉందని నేను చెప్పట్లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, చాలా అద్భుతమైనది. అలా కాస్త ఈ యొక్క విద్యారంగంలో ఉన్నవాళ్ళు విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి మారిన కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలని నర్సరీ నుంచి 10వ తరగతి, జూనియర్ కాలేజీ, డిగ్రీ. మీరు అడిగారు, ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్ ఉంది. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఆ పాఠ్యాంశాలు పూర్తిగా బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేవిగా ఉన్నాయే కానీ ఇతరత్ర ఇవాళ ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ అంటున్నారు. పాఠ్యాంశాల్లో లేని కరోనా వచ్చింది, దాంతో ప్రపంచవ్యాప్తంగా వైద్య విభాగం, డాక్టర్లు వ్యవహరించాల్సి వచ్చింది. అలా చుట్టూరా జరుగుతున్నది ఏమిటి, మారుతున్న ట్రెండ్ ఏమిటి, క్రిటికల్ థింకింగ్ అంటారు, లేటరల్ థింకింగ్ అంటారు, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ స్కిల్స్. సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి ఎంతో కొంత పాఠ్యాంశాలుగా కాబోయే డాక్టర్లకు ఇంటర్మీడియట్లో బాటనీ ముఖ్యమే, జువాలజీ ముఖ్యమే, కెమిస్ట్రీ ముఖ్యమే. దాంతోపాటు ఒక పేపర్గా ఇవన్నీ ఉండొచ్చుగా. కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, పర్సనాలిటీ పైన ఏమీ అసలు ఎంఫసిసే లేదు. ఒక ఉదాహరణ మాత్రమే ఇచ్చాను నేను. అదే పరిస్థితి కేజీ టు పీజీ ఉంది ఇవాళ. ఎందుకు చదువుతున్నాం? ఆ చదువు రేపొద్దున నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఏమాత్రం తెలియదు. అలాగే క్వశ్చన్ పేపర్లో వచ్చే క్వశ్చన్స్ ఆ బుక్లో కనిపించిన దానికి ఒక్క అక్షరం మారినా కూడా వాళ్ళు రాయలేని పరిస్థితి. ఆ రాయలేని పరిస్థితి ఒక సామాన్యమైన స్టూడెంట్కో, బిలో యావరేజ్ స్టూడెంట్కో కాదు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే స్కూల్ టాపర్ అని చెప్పి స్కూల్ అనౌన్స్ చేస్తుందో ఆ స్టూడెంట్ కూడా ఆ క్వశ్చన్ని కొంచెం మారిస్తే రాయలేని స్థితిని ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. అసలు ఇది ఏ రకమైన చదువు? విద్యా విధానం మనకు లేదు, పరీక్షా విధానం ఉంది. ఆ పరీక్షలు కూడా విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తికి పరీక్ష. ఎంత బట్టి కొట్టుకున్నాం, ఎంత అర్థం చేసుకున్నావు కాదు, ఎంత బట్టి పట్టావు, ఎంత బాగా బట్టి పట్టింది పేపర్ మీద పెట్టావు. పరీక్ష హాల్లో వెళ్ళి బళ్ళున దాన్ని కక్కావా, ఎంత కక్కితే అంత మార్కులు. అంతేగాని అది కక్కడం అంటే జీర్ణం కాదని నా ఉద్దేశం. ఇక్కడ అంతే, కేవలం పరీక్ష కోసం గుర్తుపెట్టుకోవడం, పరీక్ష పేపర్పై దాన్ని ఎక్కిచ్చేస్తే అక్కడితో పని అయిపోయింది. అంటే ఒకప్పుడు చదివి పరీక్షలు రాసేవాళ్ళు, ఇప్పుడు పరీక్షల కోసం చదువుతున్నారు. అంతేనండి. కాబట్టి పిల్లల చేత ఆలోచింపచేసే విధంగా, పిల్లల యొక్క కాంప్రహెన్షన్ స్కిల్స్, అవగాహన, అనలిటికల్ స్కిల్స్, విశ్లేషణ, అప్లికేషన్ స్కిల్స్, చదువుకున్న దాన్ని చుట్టూరా ఉన్న పరిస్థితులకి, సమస్యలకి
సమాజానికి తగ్గట్టుగా అన్వయం చేసి ఆ సమస్యలకి పరిష్కారాన్ని వెతకడం. ఈ రీతిలో చదువు సాగడం లేదు, ఎక్కడో కొన్ని విషయాలు మినహాయిస్తాయి. కాబట్టి పరీక్షల కోసం చదువుతున్నారు, అది పెద్దగా ఎగ్జైటింగ్గా ఉండడం లేదు. విశ్లేషణాత్మకంగా చదివితే మరింత తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరుగుతుంది. ఈ ట్రెండు ఈ రాబోయే రోబోటిక్ యుగానికి ఏమాత్రం పనికి రాదండి. ఎందుకంటే జ్ఞాపక శక్తి విషయంలో, జ్ఞాపక శక్తి అంటే ఏమిటి? సమాచారాన్ని నిర్వహించుకోవడం బ్రెయిన్లో. మనకంటే 1 మిలియన్ రెట్లు బెటరు రోబోలు. వాటితో పోటీ పడే అవకాశమే ఉండదు మనిషి మేధస్సుకి. పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు. అవి మనం సృష్టించిన యంత్రాలు. ఇలాంటి ఈ డేటా స్టోరేజీ, ప్రాసెసింగు ఇవన్నీ మనకంటే విగ్గా చేస్తాయి. మన చేతిలో ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, హైదరాబాద్ సిటీలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరి తిరుపతికో, ముంబైకో వెళ్ళాలంటే, విజయవాడకో వెళ్ళాలంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే ఒక సెకండ్లో 10వ వంతులో మనకి అది చెప్పేస్తుంది ఎన్ని గంటలు పడుతుంది, ఎలా వెళ్ళచ్చు, ఏ టయానికి మీరు చేరుకుంటాం మన డెస్టినేషను, ఏ రూట్లో వెళ్ళాలి కూడా. ఎన్నో రూట్లు ఉంటాయి కొన్ని చోట్లకి. ఏ రూట్లో వెళితే తక్కువ ట్రాఫిక్, వేగంగా వెళ్ళొచ్చు కూడా చెప్పేస్తుంది. అంత వేగంగా క్యాల్కులేట్ చేసే శక్తి ఆల్రెడీ మన చేతిలో ఉన్న టెక్నాలజీకి ఉంది. రాబోయే రోజుల్లో అలాంటి టెక్నాలజీ ఇంకా వస్తుంది. కాబట్టి యంత్రాలు చేయలేనివి క్రియేటివిటీ. ఇదో సబ్జెక్టు, అదో సబ్జెక్టు, దానికి మధ్య లింక్ ఉంటుంది. కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, నేను చదివింది ఇదే కాబట్టి నేను ఇలాగే ఆలోచిస్తాను కాకుండా, చదివిన దాన్ని, ఆ పరిజ్ఞానాన్ని ఈ సమస్యకి ఆ సమస్యకి కూడా అన్వయింప చేయగలమా అది కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ. అసలు అది ఉందంటారా ఇప్పుడు? లేదండి, ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ అంటున్నారు. వీటిపైన చర్చలు జరుగుతున్నాయి. అనేక విదేశీ విద్యా సంస్థల్లో పాఠశాల దశ నుంచే వీటిని పాఠ్య ప్రణాళికలో చేర్చారు, పాఠాలు జరుగుతున్నాయి. మన దేశంలో మాత్రం దీన్ని ఇంకా అసలు ఇది ఒక పాయింటే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ అలాంటి మార్పులు వస్తే ఒక విద్యావేత్తగా ముందు దాన్ని ఆహ్వానించి అంగీకరిస్తారా? మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసామండి. దీని గురించి నేను చాలా గత 3-4 సంవత్సరాలుగా కరోనా పూర్వయుగం నుంచి మాట్లాడుతున్నాను. మా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేస్తున్నాను. కొంతవరకు మేము ఇలాంటి పాఠాలు మా పిల్లల్లో తీసుకొస్తున్నాం, నేర్పిస్తున్నాం. పిల్లల్లో క్రియేటివిటీ, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ వచ్చేలా పాదుగొల్పేలా కృషి చేస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే వ్యక్తిగా లేదా సంస్థగా మేము చేయడం కన్నా వ్యవస్థాగతంగా అన్ని పాఠ్య ప్రణాళికల్లో ఉంటే ఇది మరింత సులువు అవుతుంది, మాకు ఈజీ అవుతుంది, మరింత వ్యవస్థీకృతం అవుతుంది అనేది నా పాయింట్. ఇప్పుడు ఒక విద్యా సంస్థకి అధినేతగా మీరు పిల్లల నుంచి అన్ని స్కూల్స్ లాగానే ర్యాంకులు, మార్కులు ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న పౌరుల్ని బయటికి పంపాలి అనే ప్రయత్నం చేస్తున్నారా? అసలు విద్య యొక్క లక్ష్యం ఏమిటండి? మార్కులేనా? ఐఐటిలో సీటు సంపాదించి 3వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి, హైదరాబాద్కు చెందిన విద్యార్థి, మా పాఠశాల కాదనుకోండి, ఏ పాఠశాల అయితేనే, అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆయనకి సెలక్షన్ వచ్చింది, కానీ తాను అనుకున్న కంపెనీలో అనుకున్న వేతనం పే ప్యాకేజ్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటిలో చదివి స్టాన్ఫోర్డ్కి వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో అత్యుత్తమ ప్యాకేజీకి చదువుతున్న విద్యార్థులు కొంతమంది జీవితంలో పర్సనల్ సమస్యలను ఎదుర్కొంటూ ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నారు. కాబట్టి మీ మార్కులు, ర్యాంకులు, శాలరీ ప్యాకేజీ ఇవన్నీ కూడా మిమ్మల్ని సంతోషకరమైన జీవనానికి సన్నద్ధం చేస్తాయన్న గ్యారంటీ లేదు. డబ్బులున్నవాడే, సంపద ఉన్నవాడే సంతోషంగా బతకగలిగితే ఇక సమస్యలే ఉండవు, అట్లీస్ట్ డబ్బులు ఉన్న వాళ్ళకి. కానీ అలా కాదండి. ఒక వ్యక్తిని సంతోషకరమైన జీవనానికి సన్నద్ధం చేసేదే విద్య. నిజ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతోంది వాళ్ళకి అవగతం చేసి నిజ జీవిత అవసరాలకి తగ్గట్టుగా విద్యార్థుల్ని సన్నద్ధం చేస్తే పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి, రేపొద్దున ఎలా ఉంటాయో ఎవరికేం తెలుసు? 3 ఏళ్ల క్రితం కరోనా సంక్షోభం వస్తుందని ఎవరైనా ఊహించారా, కలగన్నారా? ఉన్నట్టుండి వచ్చింది. 2 సంవత్సరాలు అతలాకుతలం చేసింది, అందరి జీవితాలని తలకిందులు చేసింది. కాబట్టి పరిస్థితులు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇది ఏమిటికి దారితీస్తుందో తెలియదు, ఇంకా భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియదు. కష్టాలు మనిషి వెన్నంటే ఉంటాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి బుద్ధులు మారినంత వరకు పరిస్థితులు తలకిందులు కావచ్చు.
మన పిల్లల్ని నేలపై నడవడానికి గనక మనం వాళ్ళకి తర్బీదిస్తే తప్పనిసరిగా రెక్కలు వచ్చి వాళ్ళు ఎగురుతారు. అంతేగాని గాల్లోనే తేలడానికి వాళ్ళని తయారు చేస్తే, మనమే రెక్కలు కడితే కింద పడిపోతే పాపం మళ్ళీ పైకి లేలేరు వాళ్ళు. దబుక్కుని కింద పడి వాళ్ళు అసలు తమ గమనాన్ని కొనసాగించలేని స్థితికి వచ్చే ప్రమాదం, ఇక అసలు నడవలేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీ విద్యా వ్యవస్థ నుంచి ముందుకు నడిపిస్తున్నారా? అవును. మీరు కూడా మార్కుల కోసం పరిగెత్తకుండా పిల్లల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం. మార్కులు కూడా ముఖ్యమే అని చెప్తున్నాం మేము. మార్కులు అంటే మార్కులు వద్దు అని చెప్పట్లేదు. ఒక పక్క మార్కుల్ని పొందుతూనే, మార్కుల కోసం కృషి చేస్తూనే దృష్టి ఎక్కువగా లైఫ్ స్కిల్స్ పైన, ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ పైన ఉండాలి. దానికి తగ్గట్టుగా చిన్నప్పటి నుంచి కూడా మేము, ఉదాహరణకి ప్రైమరీ పిల్లల్ని మేము వృద్ధుల ఆశ్రమానికి తీసుకెళ్తాం. ఫీల్డ్ ట్రిప్స్లో భాగంగా అంధ విద్యార్థుల ఆశ్రమంలోకి తీసుకెళ్ళడం, వికలాంగుల పాఠశాలకు తీసుకెళ్ళడం, ఆయా వర్గాల సమస్యలు ఏమిటి, ఒక గ్రామానికి తీసుకెళ్ళడం, ఆ అడవికి తీసుకెళ్ళడం, గిరిజన పిల్లలతో వీళ్ళు మమేకం అయ్యేలా చేసాం. వ్యవసాయం ఎలా చేస్తారో, అక్కడ సాధక బాధకాలు ఏమిటో పిల్లలకి అర్థమయ్యేలా చేసాం. అలా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళడం ఫీల్డ్ ట్రిప్స్తో. కొన్నేమో ఫన్ ట్రిప్స్, జూ పార్క్కి వెళ్ళి ఆడుకోవడం, కొన్నేమో సామాజిక వాస్తవాల్ని వాళ్ళకి తెలియచేయడం. పోస్ట్ ఆఫీస్కి మొదలుకొని, ఆసుపత్రి మొదలుకొని, కాస్త ఎదిగిన పిల్లలు పరిశోధనా సంస్థలు, పోలీస్ స్టేషన్లు, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలో డిసెక్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి అంటే అనుమతి పొంది, ఎక్కడ దాకా అనుమతి ఉందో అక్కడ దాకా వెళ్ళి పిల్లలకి చూపించడం. డిఫరెంట్ క్యారియర్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, నీ అభిరుచికి తగ్గట్టుగా ఎలాంటి క్యారియర్ ఆప్షన్ ఎంచుకోవాలి అని పిల్లలు బంకమట్టి లాంటి వాళ్ళండి. మనం చక్కగా కనుక తీర్చిదిద్దగలిగితే చక్కగా అలాగే వాళ్ళు అలాగే వాళ్ళు నిర్మితం అవుతారు. అలా కాకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఇలాంటి ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నీ వస్తాయి. సమాజంలో ఇక మనం మంచి సమాజాన్ని చూసే అవకాశం ఉంది. అయితే ఈ విద్యా వ్యవస్థలో ఇది విద్యార్థి కోణం అయితే, తల్లిదండ్రుల కోణాన్ని తీసుకుంటే సార్, మధ్యతరగతి వాడు కానీ, దిగువ మధ్యతరగతి వాడు కానీ నేటి పరిస్థితుల్లో చదివించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువుకోవడం మానేసి చదువు కొనుక్కునే రోజులు వచ్చినాయి. ఎందుకు ఈ మార్పు వచ్చింది? మరి ఆ భారాన్ని భరించాలా, తగ్గించే మార్గాలు ఉన్నాయా? అవునండి. ఇవాళ విద్యా సంస్థలు ప్రారంభించిన వాళ్ళు అధిక శాతం కేవలం వ్యాపార దృష్టితో ఇక్కడికి వచ్చిన వాళ్ళేనండి. అసలు పాఠశాల కానీ కళాశాల కానీ ఎలా నడపాలో, ఏం చేయాలో అవగాహన లేదు, ఆసక్తి కూడా లేదు. ఎలా 4 రాళ్ళు సంపాదించుకుందామని వచ్చారు. కాబట్టి అలాంటి వారు కొంతమంది అయితే కార్పొరేట్ వ్యవస్థ, మన దాని గురించి అందరికీ తెలిసిందే. కేవలం లాభాలతో ఎన్ని అడ్డు మార్గాలైనా తొక్కి ఎంతమందినైనా మోసం చేసి తాము లబ్ధి పొందితే చాలు, తమకు డబ్బులు ఇస్తే చాలు అనుకునే కార్పొరేట్ విద్యాసంస్థలు. ఇది ఒక పక్క. తల్లిదండ్రులు భారీగా నష్టపోవడానికి ఈ 2 ప్రధాన కారణాలు. మరో విషయంలో ఇంకోటి కూడా చెప్పాలండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. టీచర్ల శాలరీస్ బాగా పెరిగాయి. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలంటే ల్యాండు, బిల్డింగులు కట్టడం, దానికి బ్యాంక్ లోను, ఈఎంఐ, లేదా బిల్డింగ్ అద్దెకి తీసుకుంటే రెంటల్ భారం. హైదరాబాద్లో ఒక చదరపు అడుగు 40 నుంచి 75-80 రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రేటుకి మీరు రెంట్కి తీసుకుంటే ఒక బిల్డింగ్కి నెలకి 20 నుంచి 30-40 లక్షలు రెంట్ కట్టాల్సిన పరిస్థితి. సో ఈ పరిస్థితి కారణం కూడా ప్రభుత్వాలే. ఎందుకంటే ఇప్పుడు రాయితీలు యాజమాన్యాలకు అక్కర్లేదు, కానీ నువ్వు గ్యాసు ఇంటికి వచ్చేటప్పుడు ఒక రేటు, అదే స్కూల్ కనుక క్యాంటీన్ పెడితే, హాస్టల్ ఉంటే అక్కడేమో కమర్షియల్ రేటు. వాళ్ళు ఏమంటున్నారు, యాజమాన్యాలు అంటున్నారు. అల్టిమేట్గా భారం పడేది తల్లిదండ్రుల పైన. వాటరు, ఎలక్ట్రిసిటీ, గ్యాసు ఇవన్నీ కూడా స్కూళ్ళకి కమర్షియల్ రేట్ ఇస్తున్నారు. అవి పెరిగేటప్పుడల్లా ఇక్కడ తల్లిదండ్రులకు భారం సహజంగా పెరిగిపోతుంది. అదే కరెంటు యూనిట్ డొమెస్టిక్ యూనిట్కి ఎంత అయితే స్కూల్కి అంతకి అనేక రెట్లు ఉంటుంది. ఆ భారం కాస్త తల్లిదండ్రుల పైన ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సహజంగానే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఇప్పటికి కూడా టీచింగ్ అనేది ఒక అట్రాక్టివ్ క్యారియర్ ఆప్షన్గా చాలామంది కనబడడం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ జీతాలు అంతంత మటుకు ఉంటాయని. అంతెందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సగటున ఒక విద్యార్థికి తెలంగాణలో ఇవాళ 65 నుంచి 70 వేలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి.
చాలా అవునండి. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కానీ తక్కువ లేదు. 60 నుంచి 80 వేలు, కాస్త ఫిగర్స్ కొద్దిగా మారుతుండొచ్చు. 90% ప్రైవేట్ పాఠశాలలు ఎందుకంటే తక్కువే వసూలు చేస్తున్నాయి. తక్కువ అంటే ఎలా తక్కువ చేస్తున్నాయంటే టీచర్లకి తక్కువ జీతాలు ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లల్ని ఇలా రకరకాల పద్ధతుల్లో. ఈ అధిక ఫీజు వసూలు చేసేది 2 రకాల పాఠశాలలు అండి. ఒకటి కార్పొరేటు, 2 ఇంటర్నేషనల్. క్రేజ్ తల్లిదండ్రుల్లో కూడా అవగాహన లోపం. ఎక్కడ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఈ హోటల్ ఉన్నట్టుగా దీనికి ఒక బ్రాండ్ ఇమేజీ, తక్కువ ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలకు పంపించాలంటే ఒక నామోషి, ఇలాంటి కల్చర్ని క్రియేట్ చేశారు అడ్వర్టైజ్మెంట్లతో. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువ చూస్తున్నారేమో సార్ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే చదువు చెప్తున్నారా, చదువు చెప్పే టీచర్ ఆర్ లెక్చరర్ వీళ్ళు క్యాపబుల్లా, వీళ్ళు ఎలిజిబులా అని చూడడం మానేసారేమో. ఈ స్కూల్లో కెమెరాలు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, పెద్ద బిల్డింగ్ ఉందా, ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉందా అని కూడా అడగట్లేదేమో. మిగతా ఫెసిలిటీస్ అన్నీ చూసి పంపిస్తున్నారు, కానీ ఇవేమీ చదువుకి అవసరం కాదు. ముఖ్యంగా చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్వాలిఫికేషన్ అవసరం అనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోయారేమో. అవునండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు పిల్లల చదువుకి, వాళ్ళ సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు, క్రికెట్ కోర్ట్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇలాంటివి అవసరమే. కంఫర్టబుల్గా ఇవాళ వెళ్ళాలంటే మంచి వ్యాన్లు, అందులో సిటీ లాంటి చోట్ల దానికి ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి దాకా ఓకే అండి, దాని లగ్జరీ అన్నాను నేను. కానీ బిల్డింగ్ యొక్క ఆ స్ట్రక్చర్ ఎంత ఉంది, మన క్లాస్ రూమ్ ఎంత పెద్దదిగా ఉంది, క్లాస్ రూమ్ ఎంత కంఫర్టబుల్గా ఉంది, అంతే కదా. ఆ బిల్డింగ్ డిజైన్ ఎలా ఉంది, దాని ఫెకేడ్ ఎలా ఉంది, క్లాస్ రూమ్లో ఏసీ ఉందా లేదా, ఇవన్నీ కూడా అవసరం లేని విషయాలు. హోటల్ వెళ్తున్నప్పుడు మనం హోటల్ ఎంత బాగా 5 స్టార్ హోటల్ దిగాలంటే అది ఎంత బాగా కనిపిస్తుందో చూస్తాం బయట నుంచి. అదేదో ఒక రోజు 2 రోజులు ఏదో కాలక్షేపం అనండి, ఒక ఫన్ కోసం సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాం, అలాంటి చోట వేరు. కానీ మన పిల్లల్ని చదివించే పాఠశాలలో ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతే అక్కడ వచ్చే తల్లిదండ్రులు వాళ్ళ కల్చరు కూడా అలాగే ఉంటుంది, పిల్లల్లో కూడా ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది అలాగే కొనసాగుతుంది అలాంటి చోట్ల. నేను సమ్మర్కి సింగపూర్కి వెళ్ళొచ్చాను షాపింగ్కి. సింగపూర్లో ఈ షర్టు ఇంత కొనుక్కున్నాను, $100 అయింది అని చెప్తాడు. ఆ క్లాస్లో ఉన్న మరో విద్యార్థి తన తల్లిదండ్రులు తనని సింగపూర్కి తీసుకెళ్ళలేదని ఆత్మన్యూనత భావానికి గురవుతాడు. అంటే అక్కడ ఒక ఎలిట్ కల్చర్ ప్రమోట్ అవుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బర్త్డే పార్టీస్ని సెలబ్రేట్ చేసుకునే విధానం. నేను నా బర్త్డే పార్టీకి తీసుకొచ్చి అందరికీ ఇదో పలానా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాను. మా నాన్నకి ఇప్పుడు లేటెస్ట్ సెల్ ఫోన్ నాకు కొన్నాడు, మా నాన్న దగ్గర ఇది లేటెస్ట్ లగ్జరీ కార్ బ్రాండ్ ఉంది, ఇవన్నీ డిస్కస్ చేయడం. పిల్లల్ని పెంచాల్సింది ఇలా కాదు కదండి. పిల్లలకి ఏం చెప్పి పెంచాలి? కష్టపడే తత్వం, క్రమశిక్షణ, సమయపాలన, నీతి, నిజాయితీ, ఏం లేకపోయినా ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలి, ప్రవర్తన మార్గాలు, ఇవి పిల్లలకి ఇవి చెప్పి పెంచి పెద్ద చేయాలి. అలాంటి వాతావరణం పాఠశాలలు కల్పించాలి. పాఠశాలలు కల్పిస్తున్నాయి, కానీ అన్ని పాఠశాలలు కావు. ఇవాళ చాలా మటుకు ఫీజు చాలాలు వచ్చాయి. అంటే డబ్బులు వసూలు చేసుకోవడం కోసం, తల్లిదండ్రుల్లో ఉన్న ఈ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం వచ్చిన స్కూల్స్ మీరు చెప్పిన ఈ కల్చర్ని ప్రోత్సహిస్తున్నాయి. సో తల్లిదండ్రులు, నేను మాట్లాడుతున్నాను కాబట్టి మా పాఠశాల గొప్పని, ఇంకా అన్ని పాఠశాలలు వేస్ట్ అని నేను చెప్పట్లేదు. అసలు ఒక పాఠశాల గొప్ప అవునా కాదా ఎలా చెప్తారు? ఏ పాఠశాలను అడిగినా మాది చాలా గొప్ప అనే చెప్తారు, మేము గొప్పవాళ్ళని చెప్తారు. ఆ పాఠశాలలో తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల్ని అడగండి. పాఠశాల వదిలే సమయానికి అక్కడ వెళ్ళుంటారు తల్లిదండ్రులు, కొంతమంది పిల్లల్ని పికప్ చేయడానికి వెళ్తారు. కాసేపు వెళ్ళండి, ఒకరిద్దరితో మాట్లాడండి, సోషల్ మీడియాలో ప్రశ్నలు వేయండి. అయ్యా నేను పలానా పాఠశాలలో చేర్పించాలనుకుంటున్నాను, ఎవరైనా ఆ పాఠశాలలో ఉన్న తల్లిదండ్రులు దయచేసి నాకు చెప్పండి. అందుకు సంబంధించి పేరెంట్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. మనసు ఉంటే మార్గం ఉందండి. అలా అడిగి వాస్తవంగా కనీసం ఒక 4-5 తల్లిదండ్రులు అడిగితే ఏ పాఠశాల గురించైనా అక్కడ తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు వాస్తవాలు చెప్పేస్తారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. అంతేగాని మీ ఇంటికి పాపం ఒక కార్పొరేట్ పాఠశాల తమ టీచర్లని మీకు సాలరీ రావాలంటే అడ్మిషన్లు పట్టరమ్మండి అని చెప్పి టార్గెట్లు పెట్టి పంపిస్తే వాళ్ళు టీచర్లు పాపం కానీ బతకడం కోసం మేనేజ్మెంట్ ప్రోద్బలంతో అబద్ధాలు చెప్తారు చాలాసార్లు. మార్కెటింగ్ అదే. కాబట్టి ఒక స్కూలు నీ దగ్గర తలుపు కొట్టి వచ్చి మార్కెటింగ్ చేసిందంటే అందులో ఎంత బలహీనత ఉందో, ఎలాంటి కల్చర్ని వాళ్ళు
ప్రమోట్ చేస్తా, స్కూల్ బాగా గొప్పదైతే నలుగురికి తెలుస్తుంది నాకు సీట్లు కావాలి అని చెప్పి సీట్ల కోసం పోటీ ఉంటుంది అక్కడ. అలా కాకుండా రెండయ్యా రండి అడ్మిషన్స్ అని మీ పిల్లల్ని మా దగ్గర చేర్పించండి అంటున్నా అంటే దాంట్లో బలహీనత ఏంటో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రుల్లో అప్రమత్తత ఉండాలి. ఈ పాయింట్ సార్ ఇప్పుడు మీరు చెప్పింది టీచర్లని ఇళ్ళ దాకా పంపిస్తున్నారు. టీచరు ఉపాధ్యాయుడు అనే విలువ తగ్గిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అని మేము అంటాం. ఏమంటారు? ఎందుకంటే పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చొని నువ్వు అల్లరి చేస్తున్నావురా అని పాయింట్అవుట్ చేస్తే నిన్ననే కదా నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను అడ్మిషన్ తీసుకున్నావు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి, చూసాం మనం. టీచర్లు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. టీచర్లకి, పాఠశాలకి, విద్యా వ్యవస్థకి విలువ పోవడానికి ఇదే ప్రధాన కారణం అండి. అసలు ఈ మార్పు అనేది విద్యా వ్యవస్థలో మార్పు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న లగ్జరీ కావచ్చు, ఇవన్నీ పేరెంట్ అడుగుతున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థలు మారాయా? విద్యా వ్యవస్థలు మారాయి కాబట్టి పేరెంట్ అంగీకరించాడు? మార్పు అనేది ఎక్కడ మొదలైంది అసలు ఈ రెండిట్లో? రెండు అండి. దానికి ఇది మ్యూచువల్లీ రీఎన్ఫోర్సింగ్ అంటారు. ఇది దానికి కారణం, అది దీనికి కారణం అయిందండి. తల్లిదండ్రుల్లో మెల్లగా మార్పు మొదలైంది. దాన్ని పసికట్టి ఈ విద్యా సంస్థలు మార్కెటింగ్ చేసుకోవడం కోసం దాన్ని ఎక్స్ప్లాయ్ చేయడం, ప్రకటనల ద్వారా తల్లిదండ్రుల్లో అలాంటి నైజం ప్రోత్సహించడం జరిగింది. పరిస్థితులు అలా దిగజారి ఇవాళ వాస్తవం ఏమిటంటే ఒక స్కూల్ ఉండాల్సిన స్థితిలో 5 స్కూళ్ళు ఉన్నాయండి. 1000 మంది స్కూల్కి బడికి వెళ్ళే విద్యార్థులు ఉంటే 1, 2, పోనీ 3 పాఠశాలలు ఉంటే సరిపోతుంది ఆ ప్రాంతంలో కదా. ఇప్పుడు 5 పాఠశాలలు ఉన్నాయి. అడ్మిషన్స్కి ఎదురు చూసే పరిస్థితి. పిల్లలు 1000 మంది, ఇక్కడేమో 5 పాఠశాలలు, 5 లేదా 10 కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సో స్కూళ్ళ మధ్య పోటీ. పోటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను బాగా ఈ పాఠశాలలో బాగా పాఠాలు చెప్తారు, మన పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్న ఆ చిత్రాన్ని తల్లిదండ్రులకి వాస్తవికంగా చేసి చూపించాలి. అరే ఈ స్కూల్లో బాగుందన్న టాక్ తీసుకురావాలి, తల్లిదండ్రులు రావాలి, మార్కెటింగ్ ద్వారా కాదు. కానీ అంత ఓపిక లేదు. అది చేయాలంటే చాలా కృషి చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, శ్రమ చేయాలి. అంత ఓపిక లేదు. షార్ట్ కట్స్ వెళ్ళి ఆఫర్ 2 లక్షలు ఒక ఎగ్జామ్ పెడతారు. నేను వసూలు చేయాలనుకున్న ఫీజు 50,000 అండి, దాన్ని 1,50,000 అంటాను. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ 50,000 డిస్కౌంట్. అమ్మ దేవుడా 50,000 డిస్కౌంట్, 50,000 ఫీజుకి తమ 1,00,000 కట్టబోతున్నామని అర్థం చేసుకోరు. 1,00,000కి 50,000 బలహీనత తగ్గింది కదా, 1,50,000 ఫీజు 50,000 తగ్గింది. మీరు కనుక మీ అబ్బాయి 50 మార్కులు అంతకంటే 60 మార్కులు అంతకంటే ఎక్కువ వస్తే ఇంకో 50,000 డిస్కౌంట్, 80, 90 వస్తే ఇంకొక 20,000 డిస్కౌంట్. నిజానికి ఆ డిస్కౌంట్ వచ్చింది ఆ చివరిలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి. వీళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారుగా, 200 మంది దగ్గర ఎక్కువ వసూలు చేసి ఓ 10 మందికి కాస్త కన్సెషన్ ఇస్తారు. ఈ మార్కెటింగ్ మాయాజాలం ఒకప్పుడు దసరా డిస్కౌంట్ ఆఫర్లు, బంపర్ ఆఫర్లోని చీరలకి నగలకు ఉండేది. ఇప్పుడు విద్యా సంస్థలు కూడా వచ్చేసింది. కాబట్టి ఇంతంత లోతుకి వెళ్ళి అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు. కానీ దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదంటారా? ఎందుకు తీసుకోవట్లేదు? ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ రాజీ పడిన సందర్భాలు, ఒకవేళ ప్రభుత్వాలు ప్రయత్నించినా బియాండ్ ఎ పాయింట్ వెళ్ళలేని రకరకాల వ్యవస్థీకృతమైన సమస్యలు ఉన్నాయి. అంటే కొంతమంది చదువుకున్న తల్లిదండ్రుల అభిప్రాయం సార్, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మనం చెప్పుకుంటున్న ఈ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర ప్రభుత్వాలు డబ్బులు తీసుకుంటున్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు అని చాలా ప్రెస్ మీట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందండి? కొంత వాస్తవం ఉందండి, నేను దాన్ని కాదనట్లేదు. కొన్ని కార్పొరేట్ సంస్థలు రాజకీయ నాయకుల్ని, పాలక పార్టీలని ఇన్ఫ్లుయెన్స్ చేసే దశకి వెళ్ళాయి అనేది వాస్తవం. కానీ అది ఒకటే కారణం కాదు. ఎందుకంటే పాఠశాలలు అన్నప్పుడు అన్నీ ఒక రకం పాఠశాలలు కాదు. ఒక నియంత్రణ తీసుకొస్తే అది అందరికీ వర్తింపు చేయాలి. వాళ్ళకున్న మోనోపోలి దృష్ట్యా ఈ పెద్ద పాఠశాలలు కొన్ని వాళ్ళకి వెసులుబాట్లు కొన్ని వస్తున్నాయి. దాన్ని ఉపయోగించి వ్యవస్థలోని లోపాలని వాడుకోవడం. ఇప్పుడు ఫీజు నియంత్రణ ఎలా నియంత్రించాలి? వాళ్ళ ఖర్చులు బట్టి నియంత్రించాలి. వీళ్ళు ఎక్కువ ఖర్చులు చూపించడం చేస్తున్నారు. రకరకాల కారణాలు ఇక్కడ టెక్నికల్ వ్యవస్థలో అనేక లోపాలు ఉంటాయి కదా, దాన్ని వాడుకోవడం. కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండాలి, కానీ తల్లిదండ్రుల జాగరూకత, తల్లిదండ్రుల అవేర్నెస్ ఉంటే అరే నా బిడ్డను అలాంటి విద్యా సంస్థలో చేర్పించను, నాకు ఇలాంటి విద్యా సంస్థ కావాలి,
ఇలాంటి విద్యా సంస్థ ఎక్కడుంది వెతకడం, అంటే ముందు ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి బయటికి రావాలి, వెతకడం, నా గురించి తెలుసుకోవడం, అలాంటి వైపు వెళితే ఇలాంటి పాఠశాలలో కూడా మార్పు వస్తుందండి. మీరు గమనించారా లేదో, కార్పొరేట్ పాఠశాలలు కూడా ఇటీవల కాలంలో సిబిఎస్ఈ అన్న దారి మలిచాయి. అంటే సిబిఎస్ఈ అంటే క్వాలిటీ అనగానే నేను కొంతవరకు కొన్ని మినిమం ప్రమాణాలు పాటించాల్సి వస్తుంది. ఒకప్పుడు పూర్తిగా ఈ యొక్క ఎంసెట్ ఓరియంటెడ్ స్కూల్స్ స్టేట్ సిలబస్ ఉన్నది. ఇప్పుడు మాది కూడా పాఠశాలలు ఉన్నాయి, కరాటే, స్విమ్మింగు, లైఫ్ స్కిల్స్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారంటే కార్పొరేట్ పాఠశాలలతో కలుపుకుని వాస్తవంగా చేస్తున్నా చేయకపోయినా అది కూడా ఈ యొక్క పాజిటివ్ ప్రచారం, తల్లిదండ్రుల్లో ఉన్న అవేర్నెస్, మీడియా తీసుకొచ్చిన అవేర్నెస్ ప్రభావమే ఇది మరింత ముందుకు సాగితే ఖచ్చితంగా అరే ఇలా చేస్తే కానీ తమకు అడ్మిషన్స్ రావని పాఠశాలలు గ్రహిస్తే అలాంటి మార్గంలోనే వెళతాయి. పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మంచిదే, అది తల్లిదండ్రులకి బెనిఫిట్, పిల్లలకి బెనిఫిట్. కాబట్టి పోటీ వద్దని చెప్పట్లా నేను, ఆరోగ్యకరమైన పోటీ, మోసం చేయడం కాకుండా, తల్లిదండ్రుల చేతుల్లో చెవుల్లో పూలు పెట్టడం కాకుండా, పిల్లల భవిష్యత్తుని అంధకారం చేసే అలాంటిది పద్ధతులు కాకుండా పిల్లల భవిష్యత్తుకి భద్రమైన పునాది, బంగారు బాట వేయడం అనే రీతిలో సాగితే ఆ విధంగా పేరు తెచ్చుకొని ఆ విధంగా అడ్మిషన్స్ తెచ్చుకుంటే అది మంచిదే కదండి. అలాంటిదే జరగాలి. అయితే ఇప్పుడు ఆ మోసం అనే ప్రక్రియకి ఇప్పుడు ఫీజులు అంటే వాళ్ళకున్న వ్యవస్థలో ఉన్న లోపాలని వాడుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ మోసాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్. రీసెంట్గా కూడా చూసాం. ఒక ఎంసెట్ ర్యాంక్ వచ్చిన ఒక విద్యార్థిని 4 కాలేజీల వాళ్ళు పాంప్లెట్లు వేశారు. సోషల్ మీడియాలో చక్కగా పేరెంట్లు కూడా తెలివి తక్కువగా ఉన్నారని అనడానికి లేదు, ఎందుకంటే కనిపిస్తుంది కదా, ఈ అబ్బాయి పలానా కాలేజీలో ఎలా కనిపించాడు అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తే దాని మీద రకరకాల జోకులు వచ్చినాయి. ఈయన 4th నుంచి 6th వరకు ఆ కాలేజ్ స్కూల్లో చదివాడు, 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాడు, ఇంటర్మీడియట్ ఇక్కడ చదివాడు, కాబట్టి ఈ ప్రతిభ ముగ్గురు పంచుకున్నారని జోక్ చేసిన నిజాలున్నాయి. కానీ అలా పాంప్లెట్లు వేసిన పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరు తీసుకోవాలి అనేది దానికి ఒక టెక్నికల్గా ఇది మోసం కాదంటారా అసలు? ఒక విద్యావేత్తగా ఇప్పుడు ఆ పిల్లాడికి ఇంటర్మీడియట్లో ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది సార్, దాన్ని ఎవరు అనౌన్స్ చేసుకోవాలి? ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో చదివాడో ఆ విద్యా సంస్థ అనౌన్స్ చేయాలి. మరి మిగతా 2 చేసింది మోసమే కదా? మోసం కాదండి, అది పచ్చి మోసం. ఆ విద్యార్థి ఎంసెట్ హాల్లో లోపలికి వెళ్తున్నప్పుడు ఆయనకు వాటర్ బాటిల్ ఇచ్చాం మేము, కాబట్టి ఆ క్రెడిట్ వాటర్ తాగాడు కాబట్టి బాగా ఎగ్జామ్ రాశాడు. ఒక విసన కర్ర ఇచ్చాం, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసాం, ఆ ఎగ్జామ్ రాయబట్టే వాడికి వచ్చింది. టెక్నికల్గా ఇవన్నీ తప్పించుకోవడానికి మార్గాలు. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి ఈ ప్రకటనలు వీటిపైన. అలాంటిది లేదు. అంత లోతుకి వెళ్ళి పరిశీలించే ఇంట్రెస్ట్ కూడా మన ప్రభుత్వాలకి, మన వ్యవస్థలకి లేదు. కానీ ఇది సమాజానికి మంచిది కాదు కదా. ఈ మోసం అనేది విద్యా వ్యవస్థని ఇంకా దిగజారుస్తుంది కదా. చాలా అండి, చాలా. ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ దాకా వచ్చారు, నేను ఇంకా చెప్తాను. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇంత ఫీజు కడుతున్నాం, వీళ్ళు బాగా చదువుతున్నారా లేదా చూస్తారు. ఎలా తెలుసుకుంటారండి? బాగా మార్కులు వస్తే బాగా చదువుతున్నట్టు, మార్కులు రాకపోతే చదవచ్చినట్టు. పిల్లలకి మార్కులు వచ్చేలా చేయడం ఎలా? రాబోయే క్వశ్చన్ పేపర్ని ఆ ప్రశ్నలు ముందుగానే, అంటే అదే పనిగా చెప్పేస్తే లీక్ అయిపోతున్నట్టుంది కాబట్టి 10 రోజుల నుంచి ఈరోజు ఒక 4 క్వశ్చన్లు ఇస్తారు, 4 రాయమంటారు, అందులో రాబోయే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అలా 10 రోజుల్లో ఒక 5-6 క్వశ్చన్స్ వాళ్ళ చేత రాయించేస్తారు. ఎవరికి అర్థం కూడా కాదు. అడిగితే అరే ఎన్నో క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ ఒకటి వచ్చిందండి అంటారు. ఓకే, ముందుగా అంటే పేపర్ లీక్ అవుట్ అయిపోయింది పిల్లలకి. ఎగ్జామ్ హాల్లో లిబరల్గా ఉంటారు, వాళ్ళు కాపీ కొట్టుకుంటే పట్టించుకోరు. కరెక్షన్స్ చాలా ఈజీగా చేస్తారు. ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ తల్లిదండ్రులకి ఇవ్వరు. 99 మా అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయని ఆనందపడతారు, కానీ నిజంగా 99 వచ్చిందా? అసలు ఒక క్వశ్చన్ వాడిని అడిగి చూద్దాం టెక్స్ట్ బుక్ తీసి అంత ఓపిక, అంత ఆలోచన చాలామంది తల్లిదండ్రులకు ఉండడం లేదండి. మార్కులు వచ్చింది హ్యాపీ, పిల్లలు హ్యాపీ, తల్లిదండ్రులు హ్యాపీ, కాబట్టి ఇంకెవరు అడగరు. అదే ఒక పాఠశాల నిక్కచ్చిగా పరీక్ష నిర్వహించి ఏదో కారణం చేత పిల్లలు చదవలేదండి, కాబట్టి వాళ్ళందరికీ 30, 60, 40 వేశారనుకోండి, పాఠశాల యాజమాన్యం పైకి దెబ్బలాటుకొస్తారు తల్లిదండ్రులు. మీరు సరిగ్గా పాఠం చెప్పలేదు కాబట్టి మా పిల్లలకి మార్కులు పోయిందని. పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి రాత్రి 2 దాకా 3 దాకా గేమ్స్ ఆడుకుంటూ ఇంకేదో చేసుకుంటూ సెల్ ఫోన్ పైన స్కూల్కి వచ్చి టీచర్ ఎంత బాగా పాఠం చెప్తున్నా దానిపైన దృష్టి పెట్టకపోతే నిద్రపోతే అలాంటి పిల్లడికి టీచర్ తల్లో దూరి పాఠం చెప్పలేదు కదండి.
తల్లో దూరేలా కూడా చెప్తున్నాం. అది కూడా వాళ్ళ వాళ్ళ యొక్క థింకింగ్ ఎక్కడో ఉంటే అలాంటి పిల్లలు సహజంగా వెనకబడతారు. ఇది లోపం ఎక్కడుంది? ఇంట్లో పిల్లాడు ఏం చేస్తున్నాడు దాన్ని చూడకుండా మీ పాఠశాల బాగాలేదు కాబట్టే మా వాడికి మార్కులు రాలేదు అంటే వెంటనే ఏం చేస్తారు సార్ ఆ పాఠశాల? మనం కూడా నలుగురితో పాటు నడుద్దాం, ఈ స్ట్రిక్ట్ పరీక్షలు ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ పిల్లాడి మీద వాళ్ళకే లేని ప్రేమ. అంతే కదండి, మామూలుగా అలా అనిపిస్తుంది. ఇప్పుడు నాలాంటి వాడైతే తల్లిదండ్రుల అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చెప్తాను, ఇలా జరుగుతోంది, మీకు మార్కులే ముఖ్యం అంటే మా పాఠశాల పనికిరాదు, ఎలాగైనా మార్కులు రావాలనుకుంటే ఈ మాది రాంగ్ డెస్టినేషను, మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మరో చోట వెతుక్కోవచ్చు, ఇదో ఇలా జరుగుతోంది. మీరు చెప్పిన 2 అబ్బాయిలకి సరిగ్గా రాలేదు, పక్కింటి వాళ్ళు 4వ క్లాసులో 90% వచ్చేది, ఇద్దరికి 95% వచ్చేది. 8వ క్లాస్కి వచ్చారు, ఇద్దరికి 40% పడిపోయింది. ఏమైంది? స్కూలు స్టాండర్డ్స్ పడిపోయినాయి అని నేను అంటాడు. అవును పడిపోయింది ఆయన అంటాడు. వాళ్ళిద్దరూ ఇంక నిర్ణయానికి వచ్చేస్తారు ఈ స్కూల్ స్టాండర్డ్ పడిపోయిందని. 4వ తరగతిలో ఉన్నప్పుడు పిల్లలిద్దరూ బుద్ధిగా చదువుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు చదువుకోవాల్సిన అంశాలు తక్కువ, క్లాసులో టీచర్ విని చెప్పిందైనా రాసేయగలరు వాళ్ళు. ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇలా ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లలకి. పైకి వెళ్ళే కొద్దీ చదవాలి, కష్టపడాలి. అదే సమయంలో వాళ్ళకి టీనేజ్ టాంట్రమ్స్, రకరకాల డీవియేషన్స్ వచ్చాయి. స్కూల్ ఒక పక్క పోరాడుతోంది, కానీ బ్లేమ్ ది స్కూల్ మార్చేయాలి. అలాంటప్పుడు సహజంగా ఎక్కువ పాఠశాలలు ఏం చేస్తాయి? ఎందుకు వచ్చిన గోల, తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అని ఒక సామెత. మనకు అడ్మిషన్స్ పోయి మనం ఎందుకు నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకోవాలి? తల్లిదండ్రులు హ్యాపీగా పెట్టడం కదా కావాల్సిందని చెప్పి మార్కులు ఇచ్చేస్తాయి. ఇంకో 3 ఏళ్ళు మన దగ్గర ఉంటాడు, తర్వాత వాళ్ళ పాటు. నాలాంటి వాళ్ళు ఇందుకోసం నేను పాఠశాలలో పెట్టలేదు. మన ఒక ఆడియో మెసేజ్ వాస్తవంగా జరిగింది ఇదే, ఇందాక నేను చెప్పింది స్లేట్ తిరుపతిలో జరిగింది. నేను తల్లిదండ్రులకు అందరికీ వాయిస్ మెసేజ్ పంపించాను. నేను బతకడం కోసం తిరుపతికి వచ్చి పాఠశాల పెట్టలేదు, నన్ను బతికించడం కోసం మీరు మీ పిల్లల్ని స్టేట్లో చేర్పించాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతోంది. ఒకవేళ ఆ టీచర్ బాగా చెప్పకపోతే ఆ క్లాసులో అందరికీ మార్కులు తక్కువ రావాలి కదా. 2-3 ఎందుకు తక్కువ వచ్చింది? ఆ 2-3 తక్కువ వచ్చిందంటే ఆ బాధ్యత మాది కాదని కూడా నేను చెప్పట్లేదు. అక్కడ కారణాలు ఇవి, పిల్లల్లో డైవర్షన్ వచ్చింది, దానికి సంబంధించి మీరు ఇలా చేయండి, మేము ఇలా చేస్తాం, కలిసికట్టుగా మనం సహకరించుకుంటూ పిల్లల్ని సరైన దారిలో పెడతాం. అది కాదనుకుని మీకు మార్కులే కనిపిస్తుంది, మార్కులుంటే హ్యాపీ అనుకుని ఇంత షార్ట్ కట్స్లో ఉంటే ఇది పిల్లల్ని పెంచే విధానం కాదు. ఇలా పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు ఏమిటంటే రిపీటెడ్గా పిల్లలు వెనక కనబడతారు, చదువు అతిగా. ఎలా ఉంటుందంటే మీకు బాగా ఇష్టమైన ఒక తినుబండారం ఉందండి, మీకు నచ్చిన ఒక టీవీ షో చూస్తూ, సినిమానో ఇది కావచ్చు, చూస్తూ ఒకటి అరగంటలో పల్లీలు అనుకుందాం, వేరుశెనగ గింజలు అనుకుందాం, ఒక 1/4 కిలోనో 1/2 కిలోనో తినేస్తారు. అదే 1/2 కిలో మీకు టైం పెట్టి తిను 2-3 మీ పక్కన చేరి చెబుతుంటే ఒకటో రోజు తింటారేమో కానీ 10 రోజుల తర్వాత తినడానికి మీకు ఇష్టం ఉండదండి, వెగట్ వస్తుంది. అలాగే చేస్తున్నారు తల్లిదండ్రుల ప్రేమ బంగారం కాను అంటాను నేను. వాళ్ళ ప్రేమతో చెడగొట్టిస్తున్నారు పిల్లల్ని. అయ్యో మన పిల్లలు పక్కదారి పడిపోతారేమో, స్కూల్ నుంచి వచ్చి వీళ్ళు థియరిటికల్గా థింక్ చేస్తారు. స్కూల్ నుంచి వచ్చారు, వెళ్ళి ముఖం కడుక్కొని లేదా స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా పుస్తకాలు ఓపెన్ చేసి ఒక 2-3 గంటలు చదువుకుని ఆ తర్వాత కాసేపు ఆడుకుని మళ్ళీ చదువుకుని ఇలా అనుకుంటారు. వీళ్ళు ఎక్కడో ఉంటారు, పిల్లల వాస్తవం ఎక్కడో ఉంటుంది. దీని మధ్యలో ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇలా అన్ప్రాక్టికల్గా టూ ఐడియలిస్టిక్గా ఉంటారు, అమ్మో వీళ్ళకి చెప్పలే, మా అమ్మ నాన్న నస, నేను చదివినా అప్రిషియేట్ చేయరు, 90 మార్కులు వచ్చినా పర్లేదని భుజం తట్టరు, వాళ్ళని మేము సంతృప్తి పరచలేము, అబద్ధం చెప్పడం, తప్పించుకోవడం, మోసం చేయడమే ఒకటే మార్గం అని పిల్లలు అట్లా సెటిల్ అయిపోతారండి. ఇక్కడ 2 రకాల పేరెంట్స్ ఉన్నారు. ఒకటి ఇలా అతిగా ఫోర్స్ చేసేవాళ్ళు, రెండోది అతిగా గారాబం చేసేవాళ్ళు ఉన్నారండి, 2 ఉన్నారు. కాబట్టి దట్స్ వై ఐ కాల్ పేరెంటింగ్ ఈజ్ నాట్ పేరెంటింగ్ ఈజ్ ఎ సైన్స్. పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలి అనేది ఇవాళ ఒక కళ, ఇవాళ ఒక శాస్త్రం. ఎందుకంటే పిల్లల ప్రపంచం మారిపోయింది, ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి ప్రతిదానికి ఏది అతి, ఏది అతివృష్టి అనావృష్టి, ఏది వాస్తవం, ఏది ఐడియలిస్ట్ వెళ్ళి చూసుకుంటూ ప్రతిదాన్ని సరిదిద్దుకుంటూ నడవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఈ ఆత్మహత్యల విషయానికి వద్దాం సార్. పిల్లల విషయంలో వాళ్ళు మార్కులు రాకపోతే, ఇందాక మీరు అన్నట్టు మార్కులు రాకపోతే, ఐఐటి దాకా వెళ్ళారు, స్కూల్స్లో కూడా మార్కులు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. మామూలు ఎగ్జామ్స్ అప్పుడు, ప్రీ ఫైనల్స్ జరుగుతున్నప్పుడు మార్కులు రాకపోయినా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంట్లో 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకటి పేరెంటింగ్ లోపం వల్ల పేరెంట్స్ ఏమన్నా అంటారేమోనన్న భయంతో తప్పించుకోవడానికి, బెదిరించడానికి చేసే ప్రయత్నం. రెండోది నిజంగానే ఆత్మన్యూనతకి ఫీల్ అయిపోయి చేసే ప్రయత్నం. అసలు ఆత్మహత్య చేసుకునే దిశగా చదువులు ఎందుకు నడిపిస్తున్నాయి అంటారు? చదువు కంటే ముందు ఈ యొక్క సెల్ ఫోన్ అడిక్షన్లో ఈ యొక్క వైలెంట్ వీడియో గేమ్స్ వాళ్ళలో స్ట్రెస్ క్రియేట్ చేస్తాయండి. డోపమైను, హ్యాపీ హార్మోను, ఇందాక చెప్పాను డోపమైన్ అడిక్షన్ అని, అలాగే కార్టిజాల్ అని ఇంకొక హార్మోన్, ఇది స్ట్రెస్ హార్మోన్ అండి. ఇలాంటి వాటిలో ఏంటంటే ఆ భావోద్వేగాలు, డిప్రెషను, ఐడెంటిటీ క్రైసిస్, కోపం, చిరాకు, ఉద్రేకం, తొట్రుపాటు, ఇలా హైలో ఉంటుంది. ఇందులో ఆత్మహత్య ధోరణి కూడా ఒకటి, ఇదొక కారణం. 2, సమాజంలో ఉన్న వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, టీచర్లు, విద్యా విధానంలో లోపం, పాఠశాలలో లోపం. నేను ఇది సాధించలేకపోతే దేనికి కొరగాను, నా ఇల్లు వదిలి వెళ్ళిపోరా అంటాడు ఒక 7వ క్లాస్ అబ్బాయిని తల్లిదండ్రి. నా ఇల్లు అంటే మన ఇల్లు అన్న కాన్సెప్ట్ అక్కడ రాలేదు. నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అంటే ఇంకా అబ్బాయికి ఏం ఐడెంటిఫికేషన్ ఉంటుంది? నిజంగానే వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి. అంటే ఇప్పటి వరకు నేను మా నాన్న, మా అమ్మ ఇది మాది అని నేను అనుకుంటే వాడి మైండ్లో అదే ఉందేమో. ఒక్కసారిగా ఈయన కోపంలో అన్నమాట అతను తీసుకునే విధానం మారి. ఇవాళ జూనియర్ కళాశాలల్లో, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థికి తక్కువ మార్కులు వస్తే నిల్చోబెట్టి నలుగురు ముందు అవమానిస్తున్నారు. అదే వాళ్ళ ప్రపంచం. వాళ్ళలో ఉన్న పాజిటివ్ కోణాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు లేడు. అప్రిషియేట్ చేసే పాఠశాలల్లో ఇలాంటి ధోరణులు రావండి. ఎక్కడైతే లేదో వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు చీత్కారానికి, అవమానానికి గురి చేస్తున్నారు. ఎందుకు నీ బతుకు అని చెప్తున్నారు. తల్లిదండ్రుని మళ్ళీ ఫేస్ చేయలేమేమో అన్న భయం, పిల్లల చేతులు, తన ఫ్రెండ్స్ చేతిలో, క్లాస్ రూమ్లో, టీచర్ల చేతిలో రిడిక్యూల్, అవహేళనకి గురవుతామేమో అన్న భయం విద్యార్థుల్ని ఇలా తీసుకెళ్తోంది. ఆటపాటలు లేకపోవడం కూడా అండి స్పోర్ట్స్ పర్సన్ స్పిరిట్ అంటారు. ప్రపంచంలో అత్యుత్తమ గురువు ఓటమి చెప్పే పాఠాలు నేర్చినవాడు జీవితంలో విజేతగా నిలుస్తాడు, నాయకుడు అవుతాడు. ఏ రంగమైన నాయకుడు అంటే రాజకీయ నాయకుడే కాదు, ఏ రంగంలో వెళ్ళినా లీడర్ అవుతాడు. ఆ ఓటమి పాఠాలని గ్రహించే ఓపిక, మనస్తత్వం ఇవాళ లేదండి. ఓటమి చెందితే ఇంక అయిపోయింది నీ లైఫ్, ఇక్కడితో క్లోజ్ అని నేను పదే చెప్తుంటాను. 10వ క్లాస్ పరీక్ష, ఇంటర్ పరీక్ష, ఎంసెట్, ఐఐటి జేఈ, క్లాట్, నీటు, ఇలా ఏదైనా కావచ్చు, సివిల్ సర్వీస్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా 100 మీటర్ల పరుగు పందెం లాంటిది. ఇలాంటి స్ప్రింట్ రేసు 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో వరుసగా 10 సార్లు ఓడినా పరిగెత్తుతూనే ఉంటే మ్యారథాన్ రేస్, జీవితం అనే మ్యారథాన్ రేస్లో నువ్వే విన్నర్గా నిలబడతావు. 10వ క్లాస్ పరీక్షలు, ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ పరీక్షలు, ఐఐటి జేఈ, క్లాట్, నీటు, ఇలాంటి పరీక్షలన్నీ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్ష దాకా ఒక 100 మీటర్ల, 200 మీటర్ల పరుగు పందెం, స్ప్రింట్ రేస్ అంటారు ఇంగ్లీష్లో, లాంటివి. అందులో పదే అపజయం పొందిన జీవితం అనే మ్యారథాన్ రేస్లో విజేతగా నిలవచ్చు. జీవితం అనేది ఒక మ్యారథాన్ రేస్, మరణించేదాకా పరిగెత్తుతూనే ఉండాలి. సుదూరంగా ఇలా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ దూరం పరిగెత్తాల్సి వచ్చినప్పుడు ఆ ప్రతి క్షణాన్ని అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. కేవలం గమ్యం చేరుకోవాలి అన్న ఆతురత ఉంటే సరిపోదు. ఓన్లీ వెన్ యూ ఎంజాయ్ ఈచ్ మూమెంట్ యూ విల్ బీ విన్నర్ ఇన్ ది రేస్ కాల్డ్ మ్యారథాన్ రేస్. ఈ లైఫ్ అనే రేస్ కూడా అంతే. జీవితంలో ఎన్ని అపజయాలు ఎదురైనా వాటి నుంచి సరైన గుణపాఠాలని గ్రహించి నీ పయనం సాగిస్తూనే ఉంటే నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు మెరుగుపడుతుంది. మీ జీవిత పయనంలో వెనుతిరిగి చూస్తే మీరు మీ క్లాస్మేట్స్ని, మీ స్నేహితుల్ని, మీ ఇరుగు పొరుగులో మీతో పాటు ఉన్న పిల్లల్ని కొన్ని వందల వేల లక్షల మందిని దాటేసి సుదూర తీరాల వైపు పయనిస్తూనే ఉంటారు, అద్భుత విజయాలు సాధిస్తారు. కాబట్టి ఏదో ఒక ఓటమికి కుంగిపోకండి, అక్కడితో జీవితం అయిపోయింది అనుకోకండి. జీవితం అనేది చాలా పెద్దది. ఎంసెట్లో ఫెయిల్ అయ్యి డాక్టర్ కాలేని వ్యక్తి సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఆ రాష్ట్రంలో ఉన్న అందరు డాక్టర్లకు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్కు హెల్త్ సెక్రటరీ బాస్ అయ్యాడు. అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఒక్క పరీక్షతో జీవితం ముగిసిపోదు అని మనం మన పిల్లలకి చెప్పాలి. ఒక అడవిలో ఒక రాయి, ఆ రాతిలో కొంత భాగాన్ని శిల్పి సేకరించి వాటిని శిల్పంగా చెక్కాడు.
దేవత విగ్రహంగా తయారు చేసి గర్భగుడిలో ప్రతిష్టాపన జరిగింది. ఆ రాయి ఒళ్ళంతా ఉలిదెబ్బలు తగిలించుకుంది. ఇప్పుడు దేవతామూర్తి అయింది, ప్రజల పూజలు అందుకుంటుంది. అదే రాయి కొంత భాగం అడవిలో అలాగే ఉండిపోయింది. అది ఇప్పటికి కూడా అడవిలో బండరాయి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, వజ్రమైన సాన పెడితేనే ప్రకాశిస్తుంది. కాబట్టి కష్టాలు అపజయాలు మీకు ఎదురవుతున్నాయంటే మీరు అదృష్టవంతులు అంటాను నేను. ఎందుకంటే అది మిమ్మల్ని రాటు తేలుస్తాయి. సుఖాల్లో మునిగి తేలిన వాళ్ళు, విలాసాల్లో పుట్టి పెరిగిన వారు ఎందుకు కొరగాకుండా తయారైన సందర్భాలు వందలు వేలు లక్షలు ఉన్నాయి. చరిత్ర చూస్తే ఏ చరిత్రలో కూడా రాజవంశాల్లో 3వ తరం వాళ్ళు ఆ రాజవంశాన్ని ప్రతిష్టను నిలబెట్టిన పాపాన పోలేదు. ఎక్కడో ఒక ఎక్సెప్షన్ మినహాయించి ఆ రాజ్యం పతనం కావడం మొదలైంది. ఎందుకంటే పోయిందండి. రాజరాజ చోళుడు చోళ వంశాన్ని ప్రతిష్ట నిలబెట్టాడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక సాధారణ స్త్రీకి పుట్టిన సంతానం అతను. అలాంటి ఎన్నో ఉదాహరణలు. అదే 3వ తరం 4వ తరం వాళ్ళు లగ్జరీస్లో పుట్టారు, విలాసాల్లో పుట్టారు. కాబట్టి వాళ్ళ కష్టం తెలియదు, సుఖాల్లో పెరిగారు. కాబట్టి వాళ్ళలో ఆ ప్రతిభా పాట వాళ్ళు బయటకు రాలేదు. జీవితంలో మీరు ఎన్ని వందల ఉదాహరణలు తీసుకున్నా పేదరికంలో పుట్టిన వాళ్ళు, కష్టాల్లో పుట్టిన వారే రాటుదేలారు, అద్భుతంగా ప్రకాశించారు. కాబట్టి ఈనాటి కష్టాన్ని చూసి నువ్వు వెనుతిప్పకు, చలించిపోకు, భయపడకు, ముందుకు సాగిపో అని నేను చెప్తాను. ఇవన్నీ మనం పాఠ్యాంశాల్లో చెప్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా. సరిగా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఇంత విద్యా వ్యవస్థలో అమ్మని చూస్తాం, అక్కని చూస్తాం, చెల్లెల్ని చూస్తాం, ఒక సర్టన్ ఏజ్ వచ్చి వైఫ్ని చూస్తాం, ఇంతమందిని చూస్తున్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నత స్థితిలో బతుకుతున్న వ్యక్తులు, బాగా విద్యావంతులైన వ్యక్తులు కూడా స్త్రీ విషయానికి వచ్చేసరికి రకరకాల సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. వాళ్ళని ఇంకొంచెం ముందుకెళ్ళి హింసించిన సందర్భాలు చూస్తున్నాం. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. ఎందుకని మరి వీళ్ళ మొదటి దశ నుంచి స్త్రీ మీద గౌరవం అనేది ఎందుకు పెరగట్లేదు? వాళ్ళకి మంది పురుషాధిక్య సమాజం అండి. నరనరాల్లో ఆ భావన జీర్ణించుకుపోయింది. ఆ వాసనలు ఎన్నో తరాల నుంచి వస్తున్న వాసనలు అంత త్వరగా పోవండి. కొన్ని పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవంటారు. జనరేషన్స్ మారాలి, వస్తుందండి. నేను ఆశాజీవిని. తప్పనిసరిగా మార్పులు ఒక 50 ఏళ్ల క్రితం అంటే అసలు అమ్మాయికి చదువెందుకు, అమ్మాయి తలదించుకుని వెళితే 10వ క్లాస్ దాకా గ్రామంలో పాఠశాల ఉంటే తలదించుకుని వెళ్ళాలి, పక్క వాళ్ళని చూడకూడదు, మాట్లాడకూడదు అన్న దశ నుంచి ఇవాళ అమ్మాయిల్ని హాస్టల్లో పెట్టి చదివించడం దాకా వచ్చింది. మార్పులు వచ్చినాయి, కానీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్లస్ మీరు అన్నట్టుగా పురుషుల్లో ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఈ యొక్క స్త్రీల పట్ల రకరకాల వివక్షత ప్రదర్శిస్తూ, వివక్షత ఒకటి, వాళ్ళని రకరకాలుగా హింసించే సందర్భాలు, శాడిజం, ఆధిపత్య ధోరణి. చదువుకున్న వాళ్ళు కూడా ఇండియాలో మేల్స్కి సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అండి. ఇది మనకి అనేక దేశాల్లో ఈ పరిస్థితి ఉంది, కానీ స్థూలంగా ఉంది. కానీ ఇండియాలో ఉన్న స్థాయి ఫ్రస్ట్రేషన్ కనబడదు. కాబట్టి ఇది ప్రధాన కారణం అండి. ఇక ఆడది అని కనపడగానే వాళ్ళ ఆలోచన తీరులో ఒక రకమైన మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు నుంచి వాళ్ళు బయటికి వస్తేనే ఇలాంటి విషయాలు విద్యావేత్తగా చెప్పడం బాగుండదు. కానీ ఇవాళ ట్రెండ్ ఏమైందంటే ఉన్నతాధికారులు నాకు బ్రైబ్ కావాలి, డబ్బులు ఏమయ్యా, డబ్బులు నా దగ్గర కాలంత ఉంది, నువ్వు ఇలాంటి సెక్షువల్ ఫేవర్స్ ఎవరైనా అమ్మాయిల్ని ఇలాంటి స్థితి కూడా వచ్చేస్తుందండి. ప్లస్ ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏదైనా చేయాలంటే స్త్రీని ఒక లంచం అనే దీంట్లో ఒక ప్రధాన అంశంగా చూడడం జరుగుతోంది. ఇలాంటి కల్చర్ ప్రమోట్ అవుతుంది. దీనికి కారణం ఇందాక నేను చెప్పిన ఈ యొక్క పోర్న్ ఫిలిమ్స్ బాగా రావడం. పోర్న్ అనేది పెద్ద ఇండస్ట్రీగా స్థిరపడిందండి. ఈ పాండమిక్ టైంలో ఇండియన్ పోర్న్ ఇండస్ట్రీ కనీసం 100 రెట్లు గ్రోత్ చూసిందండి. 100 రెట్లు అంటే ఇప్పుడు మన సమాజం 100 రెట్లు పతనాన్ని కూడా చూసింది. అంతే కదండి. ఒకప్పుడు సన్నీ లియోన్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు పోర్న్ యాక్టర్స్ వాళ్ళు కూడా ఎక్కడ విదేశాల్లో ఇండియన్ ఆరిజిన్ అన్నారు. కానీ ఆమెని ఈ పాండమిక్ సమయానికంటే ముందే ఒకసారి కేరళకి వెళితే ఆమెను చూడడానికి అసలు వీధులు పట్టకుండా జనాలు వచ్చారు. సోషల్ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఇలా సరే ఆమె వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు, కానీ
ఈ పని, ఈ వృత్తి ఇది మంచిది కాదు అన్న సోషల్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి నువ్వు ఎప్పుడైతే సెలబ్రిటీగా చూడబడుతున్నావో, అమ్మాయిలు చూశారు ఈ ఇండస్ట్రీ పాపం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు ఇవాళ, సో ఆ ఇండస్ట్రీలోకి లాగబడ్డారు, కొంతమంది ఇష్టరీతంగా వెళ్ళారు. ఇవాళ కొన్ని వందల మంది మోడల్స్, అమ్మాయిలు అబ్బాయిలు, కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పోర్న్ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలో వాళ్ళకి చెడు కనపడట్లేదు కదా సార్. ఆవిడని సమాజం ఒకవేళ వ్యతిరేకిస్తేను, దూరం పెడితేను వీళ్ళు అటు వెళ్ళడానికి భయపడేవాళ్ళేమో. కానీ ఆవిడని చూడడానికి ఇన్ని లక్షల మంది వస్తే అదేంట్రా నిన్నదాకా తిట్టారు, ఎంత బాగా చూస్తున్నారు, దీంట్లో తప్పే ఉందనే భావనే. తప్పేముందని భావన కాదు, ఆర్గ్యూ చేస్తారు. తప్పెలా అవుతుంది? నిజమే, టెక్నికల్గా మాట్లాడితే వ్యవస్థది తప్పు, పాపం వ్యవస్థలో వీళ్ళు యొక్క సమిధా అని అక్కడ ఆ కోణంలో కరెక్ట్ నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఒకప్పుడు ఎవరైనా మలయాళంలో సినిమాల్లో కొంత ఇలాంటి నటించాలంటే చాలా సిగ్గుపడో లేదా ఎవరో ఎక్స్ట్రా నటీమణులు అలాంటి వాళ్ళు చేసేవారు. మెయిన్ స్ట్రీమ్లో ఉన్న నటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నేరుగా కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చొని చేస్తున్నారండి. ఇది ఒక ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. డబ్బుల కోసం యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు చాటింగు, న్యూడ్ చాటింగ్ అని ఇలా రకరకాలుగా వచ్చేసినాయి. డబ్బులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న ట్రెండ్ సమాజంలో వచ్చింది. డబ్బులు లేకపోతే బతకలేము అన్న పరిస్థితి కూడా సమాజంలో వచ్చింది. డబ్బు ఉంటే మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అనే స్థాయికి యువతలో పట్టించుకోరు. సోషల్ యాక్సెప్టెన్స్, అవును చేసాను తప్పే ఉంది. సినిమాలు కూడా అలాంటి సినిమాలే హిట్ అవుతున్నాయి చూసారా మీరు. నెగిటివ్ చూస్తేనే, ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, చూస్తేనే ఒళ్ళు గగురు పడుతుంది దాన్ని. కానీ అది ఆ సినిమా తప్పంటేనే చాలామంది దాడి చేస్తారు. ఎందుకు తప్పు అవుతుంది, ఆ సినిమా గొప్ప సినిమా అని చెప్పి మళ్ళీ దానికి ఏమేవో ఎగ్జాంపుల్స్ చూపిస్తారు, అవి కాదా ఇవి కాదా ఆర్గ్యుమెంట్స్. ప్రతి ఆర్గ్యుమెంట్కి, గంజాయి తాగేవాడికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంటుంది. గంజాయి ఇప్పుడు 5,000 సంవత్సరాల క్రితం ఉంది, దాని గురించి పురాణాల్లో ఉంది అంటాడు. శివుడు తాగాడు వీళ్ళు చూశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి చెప్తారు. దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ గంజాయి వల్ల మంచి ఏమైనా జరుగుతుందా అంటే ఉందంటారు వాళ్ళు. దానివల్ల బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. చూపించు, ఒకరిని చూపించు, గంజాయి తాగి బాగుపడినాడు ఒకరిని చూపించు. అందంగా మారిపోయినాడు అంటే ముందు బాగోకుండా తర్వాత బాగున్నవాడు కనపడాలి కదా బ్యూటీ. అంటే ఇలాంటి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వాదనకు కూడా ఒక వేదిక వస్తుంది. దానికి కొంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు. ప్రతిదాన్ని ఎంత చెడుగున్నా దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. అవును, చెడు చెప్పే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు. మంచి చెప్పడం తప్పైన పరిస్థితి కూడా కొంతమందిలో ఉంటుంది. చెబితే మనకెందుకు వచ్చిన గోల, మనకెందుకు, మంచి చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు గ్రామాల్లో రామాయణ మహాభారత కథలు, బుర్ర కథలు, వీధి కథలు, వీధి నాటకాలు, హరికథలు చెప్పేవాళ్ళు. అందులో మంచిని సత్యహరిశ్చంద్రుడు ఈయన అబద్ధం చెప్పి, అబద్ధం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ నిజం మీదే ఉన్నాడు. ఒక్క చిన్న అబద్ధం చెప్తే రాజ్యం వస్తుందన్నా కూడా. ఇవాళ ఒక సినిమా డైరెక్టరు, ఒక పాగల్ వర్మ అని ఒక సినిమా డైరెక్టర్కి ఇస్తే ఆయన నిజం చెప్పాడు కాబట్టి ఇంత ఇబ్బందులు పడ్డాడు, అదే అబద్ధాలు చెప్పుంటే ఇలా అనుభవించుండేవాడని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఇలాంటి వాదనలు చాలా వచ్చేసారు. రాముడు ఏం సుఖపడ్డాడు, ఇప్పుడు రాముడు అని చెప్తున్నారు, రాముడు ఏం సుఖపడ్డాడు, జన్మంతా కష్టపడ్డాడు కదా అని వాదించిన వాళ్ళు ఉన్నారు. సమాజానికి అవి నేర్పుతున్నారు. మనం ఎలా మారల్స్ ప్రజల ముందు ఉంచుతున్నాం, అది ఇప్పుడు సమాజం వేరు, మీరు వేరు కాదండి. ఒక పడవ, ఆ పడవకి చిల్లు పడితే అటువైపు కూర్చున్న వాళ్ళే మునిగిపోరు. ముందుగా వాళ్ళు, తర్వాత మీరు, అంతే. కాస్త సమయం అంతే. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించకుండా నేనేదో గొప్ప, సమాజంతో నాకేముంది పని, నేను కూడా సమాజంలో భాగమే కదా. సమాజంలో అందరు ఇప్పుడు కొలంబియాలో డ్రగ్స్ ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే అక్కడ పోలీసులు ఏమీ పనికిరారండి. ఒక్కొక్క ఏరియా ఆ డ్రగ్గులు మాఫియా లార్డ్ చేతిలో ఉంటుంది. పోలీసులు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కొలంబియాలో. కిడ్నాపులు, రేపులు ఇవన్నీ సర్వసాధారణం అక్కడ. అంటే వ్యవస్థిక బాగా విజృంభించే వ్యవస్థీకృతమైన మాదక ద్రవ్యాల సరఫరాదారులే వాళ్ళే అక్కడ పరిపాలిస్తున్నారు. అది డెమోక్రసీ కాదు, ఈ డ్రగ్ క్రసీ అది. అంతే, ఇంకా మరి వాళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళ చేతుల్లోనే. అలా వెళ్ళిపోతుంది సమాజం. దాంతో అందరూ కష్టపడే పరిస్థితి. మన దేశం కూడా స్లోగా నెమ్మదిగా ఆ స్థితికి చేరిపోతుందేమో అన్న భయం కలుగుతోంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఈ లాక్డౌన్ కాలంలో ఈ ఫోన్ వీడియోలు చేసేవాళ్ళు అంత సంపాదించారు అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తే సమాజం అంత కిందకి పడిపోయినట్టే కదా.
ఇప్పుడు మనం దీన్ని కనీసమైన మార్పులు జరగకపోతే భవిష్యత్ కాలంలో ఇప్పుడు లేటెస్ట్గా ఫేస్బుక్లో ఒక పోస్టర్ ప్రమోట్ అవుతుంది, వాళ్ళు డబ్బులు పెట్టి ప్రమోట్ అంటే మనకు కనిపిస్తుంది అది. అదేంటంటే ఒక టీచర్ వెనక వైపు నుంచి పూర్తి నగ్నంగా చూపించి, అర్ధనగ్నంగా చూపించి, మిస్ టీచర్ ఐ లవ్ యూ ఏదో టైటిల్తో, పిల్లలు స్కూల్ పిల్లలు 8వ క్లాస్ వాళ్ళ ఏజ్ చూస్తే 8-9 తరగతుల పిల్లలు వాళ్ళు ఇట్లా తొంగి చూస్తున్నట్టుగా, ఓన్లీ ఫర్ అడల్ట్స్ 21 అంటారు. పెట్టిందేమో అక్కడ పిల్లల్ని, వాళ్ళ ఏజీ ఎంత చూసినా వాళ్ళు 14 దాటలేదు వాళ్ళ ఏజ్ని. ఎవరు దాని వైపు ఆకర్షితులు అవుతారు? ఆ సినిమా చూసిన వాడు రేపొద్దున టీచర్ని క్లాస్ రూమ్లో ఎలా ఏ దృష్టితో చూస్తాడు? వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, ఈ సినిమా బాగుంది అని చెప్పి ఒకరినొకరు ప్రమోట్ చేసుకుంటారు. ఈ వాట్సాప్ గ్రూపులు దోమలు లాంటివి. దోమలకి ఒక దోమకు గనక ప్లాస్మోడియం దాని శరీరంలో ఉంటే ఊరంతా కొట్టేస్తుంది, అందరికీ మలేరియా అంటిస్తుంది. అలాగే ఈ వాట్సాప్లో ఒక్క అబ్బాయో అమ్మాయో చెడు మార్గం పెడితే ఆ గ్రూపులు అందరినీ చెడగొడతారు. సోషల్ మీడియా గ్రూపులు, సీక్రెట్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ కూడా ఇదే పని చేస్తున్నాయి. పీర్ ప్రెషర్ అండి. పిల్లలు నా పక్కవాడు చేస్తే అది కరెక్టే, నేను కూడా చేస్తాను, వాడు చేస్తున్నాడు కదా నేను ఎందుకు చేయకూడదు అనుకుంటారు. పిల్లలకి ఈ ప్రీ ఫ్రాంటల్ కాంప్లెక్స్ అంటే కార్టెక్స్ అంటే మెదడులో ఈ ఒక భాగం ఎమోషన్స్ని, మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేసిన ఎమోషన్స్ని అదుపులో ఉంచుకోగలరు. ఒక భావోద్వేగం కలిగిన అరగంటకో గంటకో దాని నుంచి బయట రాగలరు. అదే పిల్లలు రాలేరు. కారణం ఏంటంటే ఈ భాగం మెదడులో ఈ భాగం వాళ్ళకి డెవలప్ కాలేదు, 25 ఏళ్ళకి డెవలప్ అవుతుంది. అందుకే పెద్దలు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నారండి. సెక్సు, మ్యారేజీ తప్పు కాదు కదండి. మా అమ్మా నాన్న సెక్స్ చేసుకుంటేనే నేను పుట్టాను, అందరూ అంతే కదండి. నేను మా వైఫ్ సెక్స్ చేసుకుంటేనే మా పిల్లలు పుట్టారు, సహజం. మనకి ఉపనిషత్తుల్లో చెప్పారండి, బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఇందులో పురుషార్థాలు చెప్పారు, ధర్మార్థ కామ మోక్ష. కామ సెక్స్ ఇందాకది చెప్పాను, సహజం అది. కానీ దానికి ఒక వయసు ఉంది, దానికి ఒక స్థలం. ఎక్కడ చేయాలి? పెళ్ళయ్యాకదో. నువ్వు జీవితంలో బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు విద్యాబుద్ధులు నేర్చుకో, కావలసిన విజ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని, కళాకౌశలాన్ని సంతరింపజేసుకో, జీవితానికి పునాది వేసుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుని ధర్మపత్ని ఆమెతో సెక్స్లో ఎంజాయ్ చేయమని చెప్పారండి. అందరూ సన్యాసం పుచ్చుకోమని చెప్పలేదు. పుచ్చుకుంటే మానవ జాతి అంతరించిపోయింది. అది ధర్మపత్ని, ధర్మబద్ధంగా చేయాల్సిన పని అది. అంటే దానికి ఒక రాయల్ మార్గం వేశారు. దాన్ని వయసు కాని వయసులో నీకు నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే స్థితి ఇంకా రాకముందే నువ్వు అలాంటి వాడికి వెళ్ళావు. ఈరోజు అమ్మాయి వైపు వెళ్ళావు, నీకు లవ్ హార్మోన్ ఇన్సెక్రెట్ అవుతుంది, దాంట్లో ఎగ్జైట్ అవుతావు. రేపొద్దున నీ పర్సనాలిటీ నీకు తెలియదు, అమ్మాయి పర్సనాలిటీ నీకు తెలియదు, ఇద్దరి మధ్యలో బ్రేకప్ వస్తుంది. ఆ బ్రేకప్తో కార్టిజాల్ వస్తుంది, ఎమోషన్ హై, ఎమోషన్ లో, చదువేమో గాడిదైపోయింది. అంటే ఏంటి? నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకుని స్థిరపడి జీవితంలో ఎంజాయ్ చేయాల్సిన వయసు కంటే ముందే ఇవన్నీ అయిపోయింది. నీ యొక్క బతుకు అనే సినిమాకి 16 ఏళ్ళకో 17 ఏళ్ళకో క్లైమాక్స్ పడిపోయింది. అడ్డదారులో పడిపోతావు, జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కోసారి ఇందాక మీరు చెప్పినట్టుగా హత్యలు, ఆత్మహత్యలు ఏమైనా జరిగిపోవచ్చు. బతికిన జీవోత్సవంలా ఏదో ఉన్నాం. ఇంకా లైఫ్లో ఇంకా ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు, కొత్తదనం ఏమి ఉండదు. ఇటు ఉద్యోగం ఉండదు, అటు జీవితము లేదు, లైఫ్ ఎంజాయ్మెంట్ లేదు, జాబ్ ఎంజాయ్మెంట్ అంతే. కాబట్టి ఇదేదో కొత్తది కాదండి. మనుషులు ఇప్పుడు పుట్టట్లేదండి. 1,20,00,000 తరాలు మనకంటే ముందున్నాయి. 40 లక్షల సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడు. నేను, మా నాన్న, మా తాత అలా వెళ్తే నాకు 1,20,00,000 పూర్వీకులు ఉన్నారు. మీకు అంతే, అందరికీ అంతే. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు, ప్రేమలు, ప్రేమ అంటే కేవలం అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టేది ప్రేమ కాదు కదండి. తల్లి కూతుర్ని తల్లి చనుబాలిస్తున్నప్పుడు బిడ్డను ప్రేమిస్తుంది, ఆ హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అదే తల్లి బిడ్డల బంధాన్ని జీవితకాలం చేస్తుంది. ఒక తల్లికి అలాంటి సంకట స్థితి రాకూడదు. కానీ బిడ్డ భర్త అంటే ప్రతి తల్లి భారతదేశంలో బిడ్డే అంటుంది. ఆ బంధం ఎలా వచ్చిందంటే ఈ హ్యాపీ హార్మోన్ నుంచి వచ్చింది. ఇది మనిషికి సృష్టి ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన, దేవుడిచ్చిన ఒక వరం. అవన్నిటినీ కాదని నీ బయలాజికల్ బ్యాక్గ్రౌండ్, బయలాజికల్ దీన్ని పక్కన పెట్టి నువ్వు విచ్చలవిడిగా ప్రవర్తించడం అజ్ఞానం అవుతుంది. అంతే కదా? అందుకే కట్టడి చేశారు. ఇదో ఇలా చేయాలి, అలా చేయాలి, వీరితో చేయాలి, వారితో చేయకూడదని చెప్పారు. దానికి కూడా ఒక ధర్మమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. దేవుడి కంటే దేవుడితో సమానంగా పీటేసి కూర్చోబెట్టారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు.
ఇప్పుడు టీచర్తో సెక్స్, టీచర్ స్టూడెంట్ సెక్స్, ఇదేంటిది? వాళ్ళిద్దరూ లవ్, మ్యారేజ్. ఆ భావనతో వచ్చి క్లాసులో కూర్చుంటే ఒక విద్యార్థి, టీచర్కి ఎలా ఉంటుంది? టీచర్ కూడా కొంతమంది పిల్లల్ని అలా చూసే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు తప్పుదారు, ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. అది తప్పు. ఈ ఒక అబ్బాయి మహిళా టీచర్ని అలా చూసినా తప్పే. సో అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అసలు ఎటు వెళ్తున్నారో తెలియని స్థితిలో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాల్లో ఎవ్వరు ఒక్కళ్ళే ప్రధాన కారణం అని అనలేదు సార్. అలానే వదిలేసే అంత చిన్న అంశాలు కూడా కావు ఇవి. చాలా సున్నితమైన, చాలా ప్రమాదకరమైన పరిస్థితులే సమాజంలో ఉన్నాయి. తల్లిదండ్రులు, గురువులు, విద్యా వ్యవస్థలు, ప్రభుత్వాలు అన్నీ వాళ్ళ బాధ్యతల్ని కనీసం నిర్వహిస్తే తప్పితే మనం ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడడము, కొంచెం ముందుకెళ్ళి ఓ మంచి సమాజాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు మీరు ఆశావాది, అంత సమాజం కూడా ఆశావాది. ఒక మన ఇంట్లో ఒక పందికొక్కు వచ్చి చనిపోయిందండి. వాసన వస్తుంది, సరిపోయింది, కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వెతికి బట్టి తీసి బయటపడేసి శుభ్రం చేసి మనం ఉండాలి. ఆ సమస్య ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్ అడిక్షను, పిల్లల వ్యసనాలు ఒక సమస్య. దాన్ని మనం చూడడానికి నిరాకరిస్తా, లేదు మా పిల్లలు అలా లేరు. మీరు అలా అంటున్నారు కానీ అలా అందరితో పోల్చుకుంటూ నా పిల్లలు బుద్ధిమంతులు. సమస్యను గుర్తించినప్పుడే దానికి పరిష్కారం వస్తుంది. నటిస్తే రాదు. ఇవాళ సమాజంలో చాలామంది నటిస్తున్నారు, తల్లిదండ్రులు నటిస్తున్నారు, విద్యా సంస్థలు నటిస్తున్నాయి. ఇలా ఎన్ని చెబితే మా స్కూల్లో పిల్లలు, నేను 8 ఏళ్ల క్రితమే చెప్పాను, హైదరాబాద్లో కొన్ని పాఠశాలల్లో పిల్లలు వాటర్ బాటిల్స్లో వోడ్కా కలుపుకొచ్చి తీసుకుంటున్న పరిస్థితి అప్పుడే ఉండే. ఇవన్నీ చెప్పుకుంటే తమ పాఠశాలకి ఉన్న ఇమేజ్ ఎక్కడ పోతుందో, అడ్మిషన్స్ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి పాఠశాలలు దాన్ని గుర్తించడానికి, దాని గురించి మాట్లాడడానికి నిరాకరించిన. మీరు అన్నట్టు నటిస్తున్నారు, గుర్తించినట్లు నటిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, పట్టణాలు, నగరాలు, మారుమూల గ్రామాలు, అన్ని చోట్ల ఈ కల్చర్ తయారైంది. సో దీన్ని గుర్తించాలి, దీని గురించి చర్చించాలి, మాట్లాడాలి. పిల్లలు మంచి మాటలు చెప్తే, 2 మంచి బుద్ధి మాటలు చెప్తే మారిపోతారు అనుకోవడం, ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. ఒక టెర్రరిస్ట్కి ఏ విధంగా టెర్రరిస్ట్ ముఠాలో చేరేటప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తారు, రేపొద్దున మీ అమ్మ వచ్చి ఏడుస్తుంది, పోలీస్ తీసుకెళ్ళి కొడతాడు, మీ నాన్నను బంధించి నేను సరెండర్ కామంటారు, ఇవన్నిటికీ తట్టుకుని నిలబడాలి అన్న బ్రెయిన్ వాష్ జరుగుతుంది. అలాగే గంజాయి, ఎల్ఎస్డి, గంజాయి వదిలేసి అంటే లోకల్ గడ్డ, ఎల్ఎస్డి, చరస్ లాంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇచ్చేటప్పుడు ఆ మాదక ద్రవ్య ముఠా వాళ్ళు ఇచ్చే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇది ఆరోగ్యం దెబ్బతీస్తుంది అంటారు. కాదు, పలానా హీరోయిన్ తీసుకుంది కాబట్టి ఎంత గ్లామరస్గా ఉంది, పలానా హీరో తీసుకున్నాడు కాబట్టి 6 ప్యాక్ వచ్చింది ఉన్నాడు అని బ్రెయిన్ వాష్ చేస్తారు. మీ అమ్మ ఏడుస్తుంది, మీ నాన్న అరుస్తాడు, అన్నిటిని తట్టుకుని నిలబడాలంటారు. ఇప్పుడు ఈ వీడియో గేమ్స్కి సంబంధించి, ఈ యొక్క నెట్ అడిక్షన్కి సంబంధించి పిల్లల్ని ఈ యొక్క వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ఇలాగే బ్రెయిన్ వాష్ చేస్తుంది. అమ్మా నాన్న చెప్పే మాటలు పనికిరానివి, వాళ్ళ మాట పట్టించుకోవద్దు, వాళ్ళకి మీకు జనరేషన్ గ్యాప్ ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని నేర్చుకున్నారు. ఏడుస్తారు, నేను చచ్చిపోతానంటారు, పైనుంచి దూకి చచ్చిపోతానంటారు. మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు, నువ్వు మాత్రం ఏమంటారు. ఈ స్థాయికి పిల్లలు వెళ్ళిపోయినప్పుడు ఇంకా సమస్యను మనం లేదన్నట్టుగా నటిస్తే ఇక ఉపద్రవాలు తప్పవండి. దీన్ని చర్చించాలి, ఆరోగ్యకరమైన పరిష్కారాల్ని కనిపెట్టాలి, అందరికీ ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలండి. సమాజంలో ఇది అందరూ కలిసికట్టుగా చేస్తే తప్పితే మనం మంచి సమాజాన్ని చూసే పరిస్థితి లేదు. సరే, ఫైనల్గా ఆరోగ్య పరిస్థితుల విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో మీరు ఆరోగ్యాన్ని కూడా ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చిన సమస్యల నుంచి బయటపడ్డారు. అది మానసిక ధైర్యం ఉండడం వల్ల మీకు సాధ్యపడిందా, లేకపోతే ఎలాంటి మానసిక స్థితిలో ఉన్న వాళ్ళైనా ఆరోగ్యం కుదుట పడుచుకోవడానికి అవకాశం ఉందంటారు? ఆరోగ్యం అంటే ముందుగా మనం డెఫినేషన్ తీసుకోవాలండి. ఆహారం, సరైన జీవన విధానం, సరైన ఆలోచనలు, అవసరమైన చప్పుడు మందులు, చికిత్స, అది చివరిగానే వస్తాయి. అవును, ట్రీట్మెంట్, మందులని లాస్ట్ స్టేజ్. ట్యాబ్లెట్ వేసుకుంటే ఆరోగ్యం రాదు, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది. మంచి లైఫ్ స్టైల్, నడవడం, వ్యాయామం చేయడం, పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ పనులు చేయడం, ఇవన్నీ కూడా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్, హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి. పాజిటివ్. అదర్వైజ్ స్ట్రెస్కి గురైతే కార్టిజాల్ వస్తుంది, కార్టిజాల్ వస్తే గుండెపోటు వస్తుంది, ఊబకాయం వస్తుంది,
రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి, మెదడు స్లో డౌన్ అయిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం అనేది మనకు చాయిస్. తినే ఆహారం ఎక్కడ కూడా అంతేనండి. ఒకప్పుడు 60 ఏళ్ల క్రితం మైదా ఉండేది కాదు, తెల్లన్నం రైస్ ఉండేది, తెల్లన్నం ఉండేది కాదు, చక్కెర ఉండేది కాదు. 60 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు అనుకోండి. అంటే సాధారణ కుటుంబాలు ఎప్పుడో 150 సంవత్సరాల క్రితమే షుగర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది నాకు తెలుసు. కానీ బట్ నేను మాట్లాడుతున్నది సగటు కుటుంబం గురించి. 60 ఏళ్ల క్రితం ఉండేది కాదు షుగర్. ఇప్పుడు రోజుకి 2 సార్లు 3 సార్లు టీ తాగకపోతే బతకలేము. అంటే ఒక 2-3 స్పూన్ల షుగర్ శరీరంలోకి వెళ్తుంది, అందులో ఇంత సల్ఫర్ వెళ్తుంది. ఉప్పు 1 టేబుల్ స్పూన్ తినాలి, అంతకంటే ఎక్కువ ఒక వ్యక్తి రోజుకు తినకూడదని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి, నేను చెప్పడం కాదు. 6-7 రెట్ల ఎక్కువ ఉప్పు తింటున్నాం. అది శరీరంలో వెళ్ళి కీళ్ళని ఇతరత్ర వాటిని పాడు చేస్తున్నాయి, బీపీ కారణం అవుతున్నాయి. తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు 50% మించకూడదంటే మనం తినే ఆహారంలో 80-90% కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్ లోపంతో 80% ప్రజలు ఇండియాలో బాధపడుతున్నారు. 90% నేను చెప్పడం కాదు, సర్వేలో తేలింది. 90% ప్రజలకి అసలు ప్రోటీన్ ఎలా అందించాలో తెలియదు. ఏదో బై యాక్సిడెంట్ తినేస్తున్నారు కాబట్టి చికెన్ అవి తినేస్తాం కాబట్టి ప్రోటీన్ వెళ్ళిపోతుంది. కానీ 80% తీవ్ర లోపం ఉంది. ప్రోటీన్లు చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి, 40 దాటిన వాళ్ళకి ప్రోటీన్లు ఎక్కువ అవసరం ఉంది. కానీ మనం తినాల్సిన ఆహారంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ల కంటే కనీసం 10% లేదా 20% కూడా ప్రోటీన్లు తీసుకొని పరిస్థితి భారతదేశంలో ఉంది ఇవాళ. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల విటమిన్లు కావాలి, మినరల్స్ కావాలి, పీచు కావాలంటే, నీళ్లు తాగాలంటే మిగతా అన్నీ పక్కన పెట్టండి. రోజుకి 4 లీటర్ల నీళ్లు తాగితే చాలా మటుకు అనారోగ్య సమస్యలు దూరంగా ఉండిపోతాయి. అది తాగకుండా కిడ్నీలో స్టోన్స్ మొదలుకుని, అధిక బరువు మొదలుకుని, చురుకులేమి, స్ట్రెస్, ఇవన్నిటికీ నీళ్లు లేకపోవడం కారణమవుతుంది. ఇది అంటే ఎంత దౌర్భాగ్య స్థితి ఇది. భావజాలం అంటే విషయాలు తెలియకపోవడం, తెలిసిన ఇంతకు ముందు ఇంత టెక్నాలజీ లేదు కదా సార్. ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థ ఇన్ని మిషన్లు లేవు, ఇన్ని మందులు లేవు, ఇంత బాగా చదువుకునే డాక్టర్లు లేరు. కానీ అప్పుడు ఆయుష్ పరిమాణం ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నా మనం ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఆయుష్ పరిణామం అప్పుడు లేదండి. గతమంతా ఘనం అన్నవాడిని నేను ఒప్పుకోనండి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 20-25 సంవత్సరాలు సగటు ఆయుర్దాయం పెరిగిన మాట వాస్తవం. అంటే అప్పుడు 80-90 ఏళ్ళు బతికేవాళ్ళు కదా. అవునండి, అదే పాయింట్కి వస్తాను. సగటును తీసుకుంటే 45-50 చచ్చిపోయేవాళ్ళు అప్పుడు సగటున. ఇప్పుడు 75-80 చచ్చిపోతారు. అంటే పెరిగింది ఆయుర్దాయం సగటున. కానీ రోగిష్టి జీవితం అయిపోయింది. గుప్పెడు మాత్రలు తింటూ 40 నుంచి మొదలెట్టి 80 దాకా గుప్పెడు మాత్రలు తింటూ వారానికి ఒకసారి డయాలిసిస్ ఇంకేదో చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ 40 ఏళ్ల జీవితం ఇలా టార్చర్తో బతుకుతున్నారు. ఆ రోజుల్లో చనిపోయేవాళ్ళు చనిపోతే బతికిన వాళ్ళు మీరు అన్నట్టుగా 80-90 దాకా దుఃఖలాగా ఉండేవాళ్ళు. కారణం ఆ రోజు యొక్క లైఫ్ స్టైలు, వాళ్ళ డైట్ వేరుగా ఉండేది. అప్పుడు వాళ్ళు బతకడం కోసం తిన్నారు, ఇప్పుడు తినడం కోసం బతుకుతున్నారు. తినడం ఒక వ్యసనం అయిపోయింది, తినడం ఒక టైంపాస్ అయింది. టైంపాస్ కోసం తినకూడదండి, ఆకలి కోసం, ఆకలి తగ్గించుకోవడం కోసం, శరీరానికి పోషక విలువలు అందించడం కోసం తినాలి, ఇవ్వడం కోసం తినాలి. ఏం తినాలో ఎప్పుడో నిర్ణయం అయిపోయిందండి. 6 ఉన్నాయి: కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లు, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, పీచు. ఇది తగినంత పద్ధతిలో ఉండాలి. ఆ రోజుల్లో వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకున్నారు, వాళ్ళు తిన్న ఆహారం అలాగే ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్లు వచ్చాయో, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్లు వచ్చాయో, ఒక్క మాట, ఏదైనా మార్కెట్ నుంచి, పొలాన్ని నుంచి వచ్చింది ఆరోగ్యకరంగానే ఉంటుంది 99%. సూపర్ మార్కెట్ నుంచి ప్యాకెట్లలో, టిన్లలో, డబ్బాల్లో వచ్చేది అన్నీ కాకపోయినా 90% అనారోగ్యం. కాబట్టి సహజ ఆహారం వైపు, సహజ సిద్ధమైన జీవన విధానం వైపు నడవాలి. ఒకప్పుడు ఎంత దూరమైనా నడిచేవాళ్ళు, ఇప్పుడు 1 కిలోమీటర్ నడవరు. పనులు లేవు, శారీరక శ్రమ లేదు. ఆ పాతకాలంలో వ్యాయామం చేసేవాళ్ళు, ఆ జిమ్కి ఎందుకు వెళ్ళాలి? ఆ రోజుల్లో జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో బట్టలు ఉతికేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవారు, పొలం పనులు చేసేవారు, నడిచేవారు, ఇంకా 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 ఎన్నో కొట్టడాలు, దంచడాలు, ఇవన్నీ ఎన్నో కుల వృత్తులు, దానికి సంబంధించి శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు అవన్నీ యంత్రాలు వచ్చాయి, ఆ పని లేదు. కాబట్టి కానీ మన శరీరం దానికి అలవాటు పడింది. మనిషి నిలబడడం కోసం తయారైన యంత్రం. కూర్చోవడం అనేది మనిషి పాలిట ఒక విషం, శాపం. సెడెంటరీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అన్నమాట. ఇది తెలుసుకోకుండా ఎక్కువ మంది కూర్చుని చనిపోతున్నారండి.
40 తర్వాత నడిస్తే వృద్ధాప్యం 20 ఏళ్ళు డిలే అవుతుందండి. నడవకపోతే వృద్ధాప్యం పాదాల నుంచి స్టార్ట్ అవుతుందండి. 50కి అంతా వృద్ధాప్యం మొదలైపోతుందండి. సింపుల్ సూత్రం. రోజుకి అరగంట నడిస్తే మీరు వృద్ధాప్యాన్ని 20 ఏళ్ళు వాయిదా వేసుకోవచ్చు. ఎలా అంటే ఏమంటారంటే ఎంతకాలం బతుకుతామంటారు. ఎంతకాలం బతికేవని కాదు ఇక్కడ పాయింట్. బతికినంతకాలం ఆరోగ్యంగా బతికావా లేదా, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత, నీ జీవన ప్రమాణం ఎంత, నీ జీవితంలో ఆనందం ఎంత అనేది పాయింట్. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు మన లైఫ్ స్టైల్లో తినే ఆహార విధానంలో మార్పులు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వచ్చిన సమస్యని, మీకు వచ్చిన ఆరోగ్య సమస్యని ఎలా బయటపడగలిగారు? అంటే కేవలం ఈ సూత్రాలైనా సార్ మానసిక ధైర్యం ఉండడం వల్ల బయటపడగలిగారు. మానసిక ధైర్యం అనేది ఎలాంటి అనారోగ్య సమస్య నుంచి అయినా బయటపడడానికి మార్గం అంటారా? నేను ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానండి. ఇటీవల కాలంలోనైతే జిమ్కు రెగ్యులర్గా వెళ్తున్నాను, కానీ అంతకుముందు జిమ్లో కాకపోయినా బయటకు వెళ్ళి నడిచేవాడిని. 8 కిలోమీటర్లు నడవడం గత కనీసం 10, 12, 13 సంవత్సరాలుగా అలవాటుగా చేసుకున్నాను. రోజుకి 8 కిలోమీటర్లు. ఆరోగ్యకరమైన ఆహారం, సరే తీసుకునే ఆహారంలో కాస్త మార్పులు చేర్పులు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, డి విటమిన్ శరీరానికి అందేలా చేయడం, ఇవన్నీ చేస్తున్నానండి. ఇది ప్రధానమైంది. దానివల్లే నాకు వచ్చిన సమస్య తీవ్రతరం కాలేదు. నేను ఆసుపత్రికి వెళ్తే సరే అది ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పి డాక్టర్లు చూశారు, దానికి వాళ్ళ చికిత్స అందించారు, వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించారు. వాళ్ళకి శతకోటి వందనాలు. నేను వాళ్ళని ఏమీ నెగిటివ్ చేయట్లేదు. కానీ సమస్య నాకు రాకపోవడం, అంటే చిన్న క్లాట్ వచ్చింది బ్రెయిన్లో, కానీ అది తీవ్రతరం కాలేదు. కారణం నా యొక్క జీవన విధానం, ధైర్యం కూడా. అదే సార్, మానసిక ధైర్యం అనేది ఎంత అవసరం అని. అది ఒక పార్టేనండి. మనం చెడు అలవాట్లకు అలవాటైపోయి పెద్ద క్లాట్ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఏం కాదులే అని పడుకుంటే పక్షవాతం గ్యారంటీ వస్తుంది. కాబట్టి ధైర్యం అనేది, ఆలోచన అనేది ఒక్క భాగం మాత్రమే, ఒక 25% అంతే. అంతేగాని నీకు క్లాట్ అడిపడి గుండెపోటు వస్తుంటే నాకేం కాదులే అని పడుకుంటే గుండెపోటు వస్తుంది, చనిపోతాం అంతే. ఆనందంగా చనిపోతాం అంతే. అంతే, ధైర్యంగా చనిపోతాం. కాబట్టి కేవలం అంటే అది మొండి ధైర్యం కాకూడదండి, మూర్ఖపు ధైర్యం కాకూడదు, అతి భయం కాకూడదు, మూర్ఖపు ధైర్యం కాదు. అనవసరంగా భయపడి హైరాణ పడిపోయి ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్పి, లేని భరోసాతో లేని ఒక ఫాల్స్ ఇమేజ్లోకి వచ్చేసి కూడా అది తప్పానండి. యూ షుడ్ బి కేర్ఫుల్. ఏదేమైనప్పటికీ నా స్ట్రాంగ్ అడ్వైజు మెదడు పోటు, అంటే వాత్ వస్తుంది, 1-2 సార్లు మోషన్స్ అవుతాయి, కళ్ళు తిరుగుతాయి. ఇది గుండెపోటు కావచ్చు, మెదడుపోటు కావచ్చు. అలాంటి వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ వ్యక్తికి అది రాకుండా, వచ్చిన దాని యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉండేలా చేసే అవకాశం ఆసుపత్రికి ఉంటుంది. కాబట్టి నన్ను ఒక ఉదాహరణగా తీసుకుని ఏమీ కాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దని మాత్రం నేను చెప్తున్నాను. ఎస్, ఆసుపత్రికి వెళ్ళాక మీరు ధైర్యంగా ఉండాలి, అనవసరంగా హైరాణ పడకూడదు. వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు, మనం చేయాలి, మనం చేయాలి. అప్పుడైతేనే హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడ్యుకేషన్ గురించి, సొసైటీ గురించి చాలా బాగా వివరించారు. ఐ హోప్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడున్న ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళకుండా ఆ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అయ్యి మంచి సొసైటీని, పిల్లలకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలి. అది కూడా మీ విద్యా సంస్థలు, ఇక బయట కూడా సొసైటీ అంటే ఒకటే కాదు కాబట్టి అంతా కూడా ఒక మంచి సొసైటీ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అసలు తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలి, సమాజంలో ఉన్న పరిస్థితులు ఏంటి, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి బయటపడాలంటే మన పాత్ర ఏంటి అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.